మహానదిగా మరొకసారి మనందరినీ ఈ విధంగా చేసి మిమ్మల్ని స్థుతించి ఆరాధించే వాటిని మాకు అందరూ కలిగేస్తుంది మమ్మల్ని స్థుతి చెల్లిస్తున్నాం. కానీ ఈ యొక్క నెలలో మన తండ్రి చివరి ఆదాయంలో మనతో కూడా ఉంటారు. తండ్రి గడిచిన కాలం అంతా మీరు కాచి కాపాడి మీకు భద్రపరిచి తండ్రి కావాల్సినవి అన్నిటిని మీరు మాకు అనుగ్రహించి దేవాలయంలో నీళ్ళు రాకుండా చూసుకున్నందుకు మమ్మల్ని ఆస్తి చేస్తున్నాం. ఈ యొక్క దినాన్ని మన తండ్రి మేము స్థుతించి ఆరాధించడానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మమ్మల్ని స్థుతి చేస్తున్నాం. ఇంతవరకు తండ్రి పాటలు మనం ఆరాధించి స్థుతించి తండ్రి మీకు మనం తెచ్చుకున్నామని అవసరం లేదు. తండ్రి ఈ సమయంలో వాటిలోనికి మన తండ్రి మేము ప్రవేశించుకున్నాము. అంటే వారం శ్రద్ధగా మన తండ్రి వినే ఆలోచనలు వినే చెవులను మన తండ్రి మనసును మాకు అనుగ్రహించండి. తండ్రి చెప్తున్న నాకు అందరికీ కూడా ఏ కొద్ది మాటలు మా ప్రియ ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వాయిస్ క్లియర్. ప్రభుత్వం రక్షకుడు యేసుక్రీస్తు పేరిట కూడి వచ్చిన మీకు అలాగే యూట్యూబ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతాస్తుతులు చూపిస్తాం. మనం ఆచరణ చేసుకుంటున్నాం. కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చూపిస్తున్నానంటే చాలా తొందరగా వస్తున్నాను. వాక్యపడానికి వెళ్ళి మనము ఇంత విషయాలు మాట్లాడుకున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి వారికి బాప్తిజం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను 19 చదివినారు 20 కూడా చదివినట్లయి 20 వర్షం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యేసుప్రభు వారు తాను మరణించి తిరిగి లేచిన తర్వాత చెప్తున్నటువంటి మాట, చివరిగా శిష్యులతో పడుతున్నటువంటి మాటలు ఏంటంటే 19వ వచనం. మీరు వెళ్ళి ఏం చేయమంటున్నారు? సమస్త జనులను శిష్యులుగా చేయడం. రైట్. ఈరోజు శిష్యులుగా చేయడం అంటే ఈ రోజుల్లో ఆ రోజుల్లో ఎలా ఉంటుందో చెప్పాను. యేసుప్రభు వారు శిష్యులను ఎంచుకున్నప్పుడు ఆయన ఏ విధంగా ఎంచుకున్నాడు? వారితో అన్ని పనులు చేయించాడు. ఫస్ట్ ఎంచుకునే విధానం ఎలా చూసి చేసుకున్నాడని అడుగుతున్నాను. తెలియదా? ఎంతమంది తెలుసు యేసుప్రభు 12 మంది శిష్యులను ఎంచుకునే ముందు ఏం చేశాడని? చదువు వెళ్తున్నా
ప్రార్థన చేసినారు కరెక్ట్. ప్రార్థన చేసిన తర్వాత యేసుప్రభు వారు బయలుదేరి 12 మంది శిష్యులను అందరినీ కూడా ఏర్పరచుకున్నారు. రైట్. ఇప్పుడు ఈ శిష్యులు ఏం చేయాలి? అదే ఏం చదివిస్తున్నారు? 19వ వచనం. సమస్త జనాలను ఏం చేయమంటారు? శిష్యులుగా చేయడు. శిష్యులను ఎలా చేస్తారు? యేసుప్రభు వారు ఎలా చేశారు శిష్యులని? ఇప్పుడు చెప్పవచ్చు. ఎంచుకోవడం అయిపోయింది. ఎలా చేసుకున్నారు శిష్యులని? పండు చేయించాడు. ఎటువంటి పనులు? ఎటువంటి పనులు? భోజనాలు పెట్టే విషయంలో. ఓకే. మళ్ళీ దాన్ని ఎత్తే విషయంలో, చేసే విషయంలో. ఆ తర్వాత వేరే పనులకి అలా వేరే పనులకు కూడా వాళ్ళని చేయమంటారు. ఉపయోగించుకున్నామంటామా? చేయమని ఆజ్ఞాపిస్తే చేశారు సార్. పని వారిగా చేశారు. పని వారిగా చేశారా? ఓకే. దీన్ని ఏమనొచ్చు మనం? కరెక్ట్. 1 షాట్ ఆన్సర్. ఏంటది? పరిచర్య అంటే మినిస్ట్రీ. ఇంగ్లీష్లో మినిస్ట్రీ అంటాం మనం. రైట్. నేను ఈ సంఘంకి వచ్చి ఇక్కడ ప్రసంగం చేసి ఎన్ని వారాలు అవుతుంది? లాస్ట్ చేసి కాదు, మొదటి నుంచి. మొదట ఎప్పుడు చేసాం చెప్పండి. రైట్, కరెక్ట్. న్యూ ఇయర్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు నేను చేసిన ప్రసంగాలు 13 ప్రసంగాలు. 13లో ఒకటి తీసేస్తే 12 ప్రసంగాలు అన్నీ కూడా రూపాంతరం నుంచి వచ్చింది. అవునా? రైట్. ఒకటి గుడ్ ఫ్రైడేకి సంబంధించింది, మరొకటి ఈరోజు పరిచర్యకు సంబంధించింది అని చెప్తాను. ఎందుకు చెప్తున్నాను అనేది కూడా మీకు ముందు అర్థమవుతుంది. రైట్. ఈరోజు మన పాఠం రూపాంతరం కాదు. సో మళ్ళీ అక్కడికి వెళ్ళాము. ఈరోజు మన పాఠం లేదు. రైట్. యేసుప్రభు వారు మరొకసారి ఆయన ఆజ్ఞాపించిన ఏదో మత్తయి సువార్త 8వ అధ్యాయం 19వ వచనం నుంచి కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటిని గైకొన వాళ్ళని వారికి బోధించుడి. చాలా లాస్ట్ వచనం, లాస్ట్ లైన్ ఏముంది అక్కడ? అది కాదు, దానికంటే ముందు 20వ వచనం ఫస్ట్ లైన్. ఏ సంగతులను ఆజ్ఞాపించునో వాటన్నిటిని గైకొన వాళ్ళని వారికి బోధించుడి. ఏం చేయాలంట? బోధించాలి. రైట్. శిష్యులకు ఎన్నో విధాలైనటువంటి పరిచర్య యేసుప్రభు వారు ఉన్నప్పుడు నేర్పించినప్పటికీ ఆయన వెళ్తూ చేస్తున్నటువంటి పరిచర్య ఏంటది, చేస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటది? శిష్యులను చేయమంటున్నాడు. ఎలా శిష్యులను చేయాలి? ఓకే. ప్రభు చెప్పిన సంగతులు వారికి బోధించాలి. రైట్. యేసుప్రభు వారు చెప్పినటువంటి సంగతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన ఏమంటున్నాడు? బోధించమంటున్నాడు. ఎవరికి బోధించమంటున్నాడు? ప్రజలకు, శిష్యులుగా చేయబడుతున్న ప్రజలు, అనేకులకు. రైట్. అదే ఇక్కడ 19లో సమస్త జనులను. రైట్. సమస్త జనులను మనము ఏమంటారు, పరిచర్యలోకి నడిపించాలన్నా కానీ లేకపోతే శిష్యులుగా మార్చాలన్నా కానీ ఏమవసరం? వాక్యం, దేవుని వాక్యం అవసరం. రైట్. ఇప్పుడు పరిచర్యలో
కొన్ని రకాలు ఉంటాయి. ఒకటి వీధి సువార్త చేయడం, అదొక పరిచర్య. వీధి సువార్తను పక్కన పెడితే సంఘంలో వచ్చినప్పుడు, సంఘంకి వస్తున్నప్పుడు చేళ్ళు వేయడం కానీ, లేకపోతే ఊడవడం కానివ్వండి, లేకపోతే ఇంకేమైనా విషయం మైక్ సెట్ చేయడం కానివ్వండి, ఇంకేమైనా తుడవడం కానివ్వండి, ఏమైనా కానివ్వండి, ఇదంతా కూడా దేని కిందకి వస్తుంది? పరిచర్య కిందకి వస్తుంది. ఒక ప్రశ్న కూడా, మనకి బైబిల్లో ఇలాంటి పరిచర్య చేసినటువంటి వ్యక్తి పేరు ఎవరైనా చెప్పారు కదా? ఏంటంటే పౌలు. సరే, హింట్ ఇస్తాను. పాత నిబంధన నుంచి చెప్పండి. ఎవరు మోసం అని చెప్తున్నారు? ఓకే, కరెక్ట్. ఎవరు? సమయలు. సమయాలు ఏం చేసేవాడు? ఏం చేసేవాడు? ఏం చేసేవాడు ఆయన? మందిరాన్ని శుభ్రపరిచి ఆరాధన స్టార్ట్ అయ్యే ముందు మొత్తం అన్నీ కూడా సమకూర్చేవాడు. అదే ఆయన చేసేవాడు. రైట్. అది ఒక విధమైనటువంటి పరిచర్య. ఇంకో పరిచర్య ఏంటది? పాటలు పాడడం, పాటలు రాయడం. ఇది ఎటువంటి పరిచర్య? ఎటువంటి పరిచర్య ఇది? ఓకే, సరే, రైట్. ఆరాధన కల్పిస్తే వాళ్ళని కూడా మనం దాన్ని కూడా పరిచర్య కింద తీసుకోవచ్చు. వర్షిప్ లీడర్ అని అంటారు. రైట్. ఇది ఎటువంటి పరిచర్య? ఎటువంటి పరిచర్య? సరే, ఆరాధన పరిచర్య అనుకోండి. రైట్, మీకు గుర్తున్నాను. నెక్స్ట్ ఇంకో పరిచర్య చెప్పండి. సండే స్కూల్ మినిస్ట్రీ. కరెక్ట్, సండే స్కూల్ మినిస్ట్రీ. ఇంకోటి త్వరగా చెప్పాలి. భోజనాలు, కుకింగ్. రైట్, అది కూడా ఒక పరిచర్యనే. సంఘంలో వచ్చే వారికి భోజనం పెట్టడం, అది కూడా ఒక పరిచర్య. తర్వాత ఏంటంటే అందరినీ పరిచయం చేసుకోవడం పరిచర్య. అది కూడా కరెక్ట్ ఒక విధంగా. రైట్. సువార్త, సభలు పెట్టడం ఒక పరిచర్య. ఓకే, గృహకూడిక ఒక పరిచర్య. చెప్పద్దు మరి, చాలా ఉన్నాయి పరిచర్యలు. పుస్తకాలు రాయడం అంటే పుస్తకాలు రాయడం అంటే దేన్ని బట్టి? బైబిల్ని ఆధారం చేసుకొని పుస్తకాలు రాయడం, అది ఒక పరిచర్య. ఇంకా కరెక్ట్, ప్రార్థన చేయడం కూడా ఒక పరిచర్య. తర్వాత సువార్త చెప్పడం ఒక పరిచర్య. రైట్. ఇంకా వాక్యం బోధించడం ఒక పరిచర్య. రైట్. ఇప్పుడు మన ముందు రెండు ఉన్నాయి. ఒకటి సువార్త చెప్పడం, సువార్త పరిచర్య. వాక్యాన్ని బోధించడం, బోధన పరిచర్య. వీటి రెండింటికి వ్యత్యాసం ఏంటి? తెలియని వారికి సువార్త చెప్తాము. తెలియని వారికి సువార్త చెప్తాము. ఓకే. అది వారి రక్షణ తర్వాత వారి వాక్యంలో బోధనలో మనము వాక్యంలో ఇంకా అన్నీ బలపరచడానికి మనం ఏం చేస్తాం? బోధన చేస్తాం. ఓకే, రైట్. ఇప్పుడు దాంట్లో అంత టెక్నికల్ డీటెయిల్గా వెళ్ళకుండా మామూలుగా మనం రెండు పరిచర్యలను గుర్తుపెట్టుకున్నాం. ఎన్ని పరిచర్యలు ఉన్నాయి కదా, అందులో రెండు పరిచర్యలు. ఒకటి సువార్త పరిచర్య, రెండు బోధన పరిచర్య. ఇవి రెండు కూడా మళ్ళీ దేని కిందకి వస్తుందంటే వాక్య పరిచర్య కిందకి వస్తుంది. రైట్. ఇప్పుడు నేను చేసే పరిచర్య ఏంటి? కరెక్ట్ చెప్పాలి. రెండు పరిచర్యలు ఉన్నాయని చెప్పాలి. ఎవరు?
బోధన పరిచర్య అనే వాళ్ళు చదివితే అంటున్నారు ఫాస్ట్. రైట్. 4 సువార్త పరిచర్య అనే వాళ్ళు చదివితే అంటున్నారు. ఓకే. బోత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంటున్నారు. కాదు. సరే, ఇప్పుడు మన మధ్యలో బ్రదర్ ప్రభాకర్ ఉన్నారు. ఆయన చేసేటువంటి పరిచయం ఏంటో చెప్పండి. మళ్ళీ స్పెసిఫిక్ ఉండాలి. వాక్య పరిచయలో రెండు ఉన్నాయని చెప్పినాను ప్రస్తుతానికి. సువార్త పరిచయనా వాక్య పరిచయం, సారీ బోధన పరిచయం. ఏంటది? సువార్త పరిచర్య బయటికి వెళ్ళి చేస్తాము. సువార్త పరిచర్య బయటికి వెళ్ళి చేస్తాం అంట కాదు. రైట్. ఆయన చేసేటువంటిది సంఘ పరిచర్య. అంటే సంఘాన్ని నడిపించడం అనేది కూడా ఒక పరిచర్య. సంఘంలో నాయకత్వం వహించడం, సంఘాన్ని నడిపించడం ఇవన్నీ కూడా పరిచర్య కిందకి వస్తాయి. కాబట్టి మన మధ్యలో ఉన్నటువంటి ప్రభాకర్ ఏం చేస్తున్నారు? సంఘ పరిచర్య చేస్తున్నారు. ఆయన సంఘ నిర్వాహకుడు ఇక్కడ. రైట్. ఇప్పుడు నేను చేసేది బోధన పరిచర్య. నేను చేసేది ఏంటి? బోధన పరిచర్య. దీన్ని ఇంగ్లీష్లో టీచింగ్ మినిస్ట్రీ అంటారు. బోధన పరిచర్యను ఏమంటారు? టీచింగ్ మినిస్ట్రీ. అదే సంఘ పరిచర్యను ఏమంటాం మనము? పాస్టరల్ మినిస్ట్రీ అంటాం. చర్చ్ మినిస్ట్రీ, సరే అనుకున్నాం. పాస్టరల్ మినిస్ట్రీ లేకపోతే చర్చ్ మినిస్ట్రీ. ఇప్పుడు బోధకుడికి ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరికి ఉంటాయి? కరెక్ట్. సంఘ కాపరికి ఉంటాయి, సంఘ పరిచారకుడికి ఉంటాయి. కానీ సంఘ పరిచారకుడు ఉన్నటువంటి విధులన్నీ కూడా బోధన పరిచారకుడికి ఉంటాయా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దేన్ని బట్టి? సంఘ పరిస్థితులను బట్టి. దేన్ని బట్టి? సంఘ పరిస్థితులను బట్టి. రైట్. ఇప్పుడు బోధన పరిచర్య గురించి మాట్లాడుతున్నాం. రైట్. ఇక్కడ మనకి 20వ వచనంలో కనబడుతుంది ఏంటి మనకి? రైట్. ఎటువంటి పరిచర్య ఇప్పుడు ఇది? ఎటువంటి పరిచర్య? బోధన పరిచర్య. రైట్. ఇప్పుడు 19 చదవండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వాలని. ఇది ఎటువంటి పరిచర్య? ఎటువంటి పరిచర్య? ఓకే, సువార్త పరిచర్య అనుకున్నాం. పెంతెకోస్తు దినం ఎప్పుడు వస్తుంది మనకి? డేట్ క్యాలెండర్ అడగట్లేదు నేను. ఎక్కడ వస్తుంది అని అడుగుతున్నాను. బైబిల్లో ఎప్పుడు వస్తుంది పెంతెకోస్తు దినం? నేను అడిగే ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. సో అపోస్తలుల కార్యము, బుక్ ఆఫ్ యాక్ట్స్, చాప్టర్ నెంబర్ 2 వర్స్ నెంబర్ 1. 2వ అధ్యాయము 1వ వచనం. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడింది. రైట్. చాలా ఎక్కడ వస్తుందని అడిగినప్పుడు మీరు చెప్పాల్సిన తక్కువ ఏంటంటే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం. రైట్. ఆ రోజు ఏం జరిగిందో ఇప్పుడు అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతా నిండాను. మరియు నేను చదువుతాను సిస్టర్, పెద్ద ఉంది కాబట్టి నేను చదువుతాను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద
అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగింది. రైట్. ఇప్పుడు 8వ వచనం చదువుతాను. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుట మనం వింటున్నాము ఇదేమి అని వీళ్ళు వింటున్న వారు ఆశ్చర్యపోతూ ఉన్నారు. అసలు వీళ్ళకి ఈ బోధన పరిచయలో తోడ్పడుతున్న వారు ఎవరు? పరిశుద్ధాత్మ. రైట్. పరిశుద్ధాత్ముడు వీళ్ళ వెంటుండి వీరిని ఎటువైపు నడిపిస్తూ ఉన్నాడు? ఎటువైపు నడిపిస్తూ ఉన్నాడు? రైట్. సంఘం వైపు నడిపిస్తూ ఉన్నాడు. ఇది అయిపోయిన తర్వాత మీరు 37 చదవండి. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా కడమ అపోస్తలుగా పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుడి. ఏం చేస్తున్నాడు? వీరు మాట వింటున్నారు. మాట వినడం ద్వారా ఏమవుతుంది? విశ్వాసం కలుగుతుంది. రైట్. మాట వినడం ద్వారా ఏం కలుగుతుంది? విశ్వాసం. ఇప్పుడు నేను మాట చెప్తున్నాను. ఇది ఎటువంటి పరిచర్య? వాక్ పరిచర్య కాదు. ఎటువంటి పరిచర్య? బోధన పరిచర్య. రైట్. ఇక్కడ కూడా బోధన పరిచర్య అనేది జరుగుతాం. బోధన పరిచర్య జరిగిన తర్వాత ఏమవుతుందో చూడండి. బోధన పరిచర్యలో మరొకసారి ఇంకో విషయం చెప్తాను. ఇక్కడ ఎవరి మాటను బట్టి? దేవుని మాట కాదు. రోమిలకు రాసిన పత్రికలో మనకు ఒక మంచి మాట ఉంటుంది. వినటం వలన ఏం కలుగుతుందంటే విశ్వాసం. ఎవరి వలన? వినటం వలన విశ్వాసం కలుగుతుంది. అంటే ఏది పడితే అది వింటే విశ్వాసం కలగదు. దేన్ని బట్టి కలుగుతుంది? క్రీస్తుని గురించిన మాటను బట్టి మనకి విశ్వాసం అనేది కలుగుతుంది. రైట్. ఇప్పుడు ఈ యొక్క పరిచర్యలో సువార్త పరిచర్య వచ్చేసింది. దేంట్లో? బోధన పరిచర్యలు. బోధన పరిచర్యలు ఏమొచ్చింది? సువార్త పరిచర్య వచ్చేసింది. ఈ సువార్త పరిచర్య చేసేవాడిని మనం ఏమంటాం అంటే ఎవాంజలికల్స్ అంటాం. ఇంగ్లీష్లో ఏమంటాం? ఎవాంజలికల్స్. నమ్మండి మారు మనసు పొందండి, యేసులో నమ్ముకోండి అని చెప్పడానికి ఏమంటాం మనం? ఎవాంజలిజం అంటాం. దాన్ని చేసేవాళ్ళని ఏమంటాం? ఎవాంజలిస్ట్ అంటాం. రైట్. ఇక్కడ 38 చదవండి. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున చాలు. ఏం చేయాలంట? బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందిన ప్రతివాడు ఏమవుతాడు? ఇప్పుడు తప్పు ఏమవుతాడు? శిష్యుడు అవుతాడు. బాప్తిస్మం పొందిన ప్రతివాడు ఏమవుతాడు? శిష్యులు అవుతాడు. రైట్. శిష్యులు ఎలా చేస్తారు అంటే మనం శిష్యులను ఎలా చేస్తాము? మీరు బాప్తిస్మంకి వెళ్ళే ముందు మిమ్మల్ని ఏ మాట అడుగుతారు? ఏమని అడుగుతారు? పాపకు ఒప్పుకోలు ఉంటుంది. ఆ తర్వాత ఏమని అంటారా? క్రీస్తుని నువ్వు సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నావా లేదని అంటారు. అడుగుతారా లేదా? అలా అడగకుండా బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఎంతమంది చెప్పలేదు? ఉన్నారా మనలో ఎవరైనా? అందరు కూడా మన సొంత రక్షకుడు యేసుప్రభువుని నమ్మే బాప్తిజం తీసుకున్నారు కదా. రైట్. ఇప్పుడు ఈ పరిచర్యలో ఇంకో పరిచర్య ఏంటంటే డిసైపుల్షిప్. ఏంటది? డిసైపుల్షిప్ అంటే పరిచారకుడిగా మారడం. శిష్యరికం లేదు. ఏమంటాం దాన్ని? డిసైపుల్షిప్ అంటే శిష్యరికం.
డిసైపుల్షిప్. మీకు ఇంకో మాట కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఇదే మాట కాకుండా ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు ఏం కాదంట, ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. తండ్రి చిత్తాన్ని జరిగించేవాడు మాత్రమే పరలోకాన్ని ప్రవేశిస్తున్నాడు. అలాగే తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చాలంటే ఏం చేయాలి? ఏమన్నాడు ఆయన? రైట్, మనం నమ్మే బాధ్యత ముందం అయిపోయింది అక్కడ. ఆ తర్వాత ఏం చేయాలి? వాక్యాన్ని అనుసరించాలి. ఆ కాడిని మోయాలి, మనం సిలువను మోయాలి. ఏం చేయాలి? సిలువను మోయాలి. ఈ సిలువను మోయడాన్ని మనం ఏమంటామంటే డిసైపుల్షిప్ అంటాం. ఇప్పుడు బాప్తిస్మం తీసేసుకున్నాము, అయిపోయింది, ఇది ఎంతటితో నా జీవితం మొత్తం అంతా కూడా సంతోషంగా ఉంటుంది, ఏ నష్టం బాధ ఏ ఇబ్బంది ఎక్కువ వీళ్ళు రాదని అనుకుంటే ఏమంటారు? మనల్ని అమాయకులు అని అంటారు. ఏమంటారు? అమాయకులు. ఎందుకంటే శిష్యరికంలోకి మనం అడుగుపెట్టినప్పుడు, ఒక్కసారి మనం శిష్యరికంలోకి అడుగుపెట్టినప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఏం చేయాలని చదివిస్తున్నాడు మత్తయి సువార్త 28:19 వచ్చిన ప్రకారం సువార్త ప్రకటించాలి. సర్వ సృష్టికి వెళ్ళి ఏం చేయాలంటే సువార్త ప్రకటించాలి అంటున్నాడు. రైట్. ఇప్పుడు మారిన వారు అందరూ కూడా చేతులెత్తండి ఒకసారి. మారిన వారు అంటే రక్షణ పొందిన వారు అందరూ చేతులెత్తండి. సగం సగం రక్షణ పొందాలి, ఫుల్గా చేతులెత్తండి. రక్షణ పొందినవారు. రక్షణ గురించి మీరు సిగ్గుపడుతున్నారంటే ఇక వేస్ట్. ఇంకా మనుషుల ఎదురు ఎవరైనా ఒప్పుకుంటారో వాడేమవుతాడు? తండ్రి ఒప్పుకుంటారు. మనుషుల ఎదురు నన్ను ఒప్పుకునే వాడు ఏమవుతాడు? పిరుకోడు. మనుషుల ఎదురు ఒప్పుకోవట్లేదు, మిమ్మల్ని నేను ఒప్పుకోమని అడగట్లేదు కూడా. ఒప్పుకున్న వారు ఎంతమంది చేతులెత్తమని చెప్తున్నాను. ఇప్పుడు కూడా అంత రైట్. ఇప్పుడు ఒప్పుకున్న మీరు అంతా కూడా ఏమవుతారు? శిష్యులు అవుతారు. రైట్. ఒప్పుకున్నా మీరు అంతా కూడా ఏమవుతారు? శిష్యులు అవుతారు. శిష్యులు అయిన తర్వాత బాధ్యత అనేది ఒకటి ఉంటుంది మనకి. ఏముంటుంది? బాధ్యత. శిష్యులు అయిన తర్వాత ఏముంటుంది? బాధ్యత ఉంటుంది. రైట్. ఈ బాధ్యతలలో కొన్ని బాధ్యతలు ఇంతకుముందు చెప్పినాను నేను. ఏంటవి? వివిధమైనటువంటి పరిచర్యలు మనకు ఉంటాయి. అందులో వాక్య పరిచర్యలో సువార్త పరిచర్య ఉంటుంది. అంటే చర్చిలో మాత్రమే చెప్పకుండా బయటికి వెళ్ళి చెప్పడం, అదొక పరిచర్య. ఇంకో పరిచర్య ఏంటి? చర్చిలో ఉన్నటువంటి స్థితిగతులను చూసుకోవడం, అదొక పరిచర్య. అవునా? పాటలు రాయడం, పాటలు పాడడం, ఆరాధన జరిగించడం, అదొక పరిచర్య. ఇంకా ఇటువంటి అనేకమైనటువంటి పరిచర్యలు మనకున్నాయి. ఈ పరిచర్యలు అన్నీ కూడా అందరు చేయగలుగుతారా? అందరు చేయగలుగుతారా లేదా? నా క్వశ్చన్ మీకు అర్థమైందా? నా ప్రశ్న అర్థమైందా మీకు? ఎవరైనా చేయగలుగుతారా? ఉదాహరణకు మీరు నెక్స్ట్ వీక్ మెసేజ్ చెప్పాలనుకోండి, చేతులు కాలు దొరికిపోతాయి. అవునా? మీరు వచ్చేవాళ్ళం ఎక్కడ వెళ్ళి మెసేజ్ చెప్పాలి. ఎంతమంది రెడీ ఉన్నారు? డేట్ కూడా నేను చెప్పగలుగుతాను అనేవాళ్ళు ఎంతమంది? వారికి ఉన్న తలాంతులను బట్టి వారు రైట్. వారికి ఉన్నటువంటి తలాంతులను బట్టి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిచయం అనేది అప్పగిస్తూ ఉంటాడు. ఇప్పుడు నా పరిస్థితిని బట్టి నేను సంఘ కాపరిని కాలేను. ఎందుకు? సంఘ కాపరి అవ్వాలన్నా కూడా దానికి అర్హత అనేది ఒకటి ఉంటుంది. అది బైబిల్లో మళ్ళీ మనకి క్లియర్గా ఉంటుంది. ఎటువంటి మనిషి మనకి సంఘ పరిచారకులు కానీ సంఘ నిర్వాహకులుగా ఉండొచ్చు అని చెప్పేసి. అదేవిధంగా
పాటలు పాడడం కానీ రాయడం కానీ ఎవరి వల్ల అవుతాయి? అందరి వల్ల. అందరి వల్ల అవ్వదు. పోనీ రాసినాం అనుకోండి, పాడాలి. అవ్వదు. ఎలా పాడుతుంది? మనకేమైనా శృతి ఏమైనా లయాలు తెలుసా? ఏం తెలియదు. ఇప్పుడు ఈ జ్ఞానం ఎవరి దగ్గర ఉంటుంది? దేవుని దగ్గర ఉంది. రైట్. కానీ ఇది ఎలా వస్తుంది మనకి? దేవుని దగ్గర ఉంటుందని అన్నారు. ఎలా వస్తుంది? వాక్యం చదవడం వల్ల. దేవుడి దగ్గర పెట్టుకుంటారా? దేవుడు మనకి కూడా ఇస్తాడు. దేవుడు ఇచ్చేదాన్ని మనం ఏమంటాం? తలాంతు అని అంటాం. ప్రతి మనిషికి దేవుడు పుట్టుకలోనే ఏమి ఇస్తాడు? తలాంతులని ఇస్తాడు. ఉదాహరణకు మన ఇంట్లో మన ఒక అబ్బాయి మంచి చదవకపోవచ్చు, కానీ డ్రాయింగ్ బాగా చేస్తాడు. మరొక అబ్బాయి డ్రాయింగ్ బాగా చేయలేడు కానీ బాగా మాట్లాడగలుగుతాడు. ఇవేంటి? తలాంతులు. అంటే మనం నేర్పించే అవసరం లేదు, అవి పుట్టుక నుంచే వాడికి ఉన్నటువంటి. రైట్. అటువంటి తలాంతులని మనం ఏం చేయాలంట? దేవుని దగ్గర తీసుకొని రావాలి. ఏం చేయాలి? దేవుని దగ్గర తీసుకొని రావాలి. కొలసీలకు రాసిన పత్రిక కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. పేజ్ నంబర్ 184. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయాలి. ఏం చేయాలంట? అది మాట అయినా కానివ్వండి, క్రియ అయినా కానివ్వండి. ఎవరి పేరు చేయాలా? దేవుని పేరు చేయాలి. రైట్. ఇది మీకు బాగా అర్థమైతే ఇప్పుడు శిష్యరికంలోకి వచ్చిన తర్వాత మనలో ఉన్నటువంటి తలాంతులను అన్నింటినీ మీరు ఎప్పుడైనా దేవుని కోసం ఉపయోగించినారు? ఉపయోగించినారా లేదా? గుర్తు తెచ్చుకోండి. తలాంతులు అంటే ఏంటంటే టాలెంట్ అంటాను. మాకేం వస్తుందండి? కూరగాయలు చికెన్ మటన్ అనడం తప్పితే ఏం రాదంటారు. మాకేం వస్తుందండి? సైకిల్ పని నడవడం తప్పితే ఏం రాదంటారు. చెప్పాలి. ఎన్నో పరిచయాలు మాట్లాడుతున్నాం. మనం బోధన పరిచయం పక్కన పెట్టేద్దాం కొద్దిసేపు. మిగతా పరిచయాల గురించి అడుగుతున్నాం. మీకున్నటువంటి తలాంతుల ప్రకారం మీరు ఎప్పుడైనా దేవుని కోసం ఏదైనా చేసినారా అని అడుగుతున్నాను. ఓకే, ఒకటే ఆన్సర్. చేయలేదా? రక్షణలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇంతవరకు ఎప్పుడు చేయలేదా? ఏం చేశారు? నేను చెప్తాను ఏం చేసినట్టు. ఖచ్చితంగా ఎవరికి అనారోగ్యమో లేకపోతే ఇబ్బందులు ఎక్కువ ఉంటే ప్రార్థన చేసి ఉంటారు. రైట్. అది ప్రార్థన పరిస్థితి. ఉన్నారు పాస్టర్ ఉన్నారు అందరూ. ఇప్పుడు మీకున్నటువంటి తలాంతులను నేను అడుగుతున్నాను. మీకు దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం బట్టి మీరు ఎప్పుడైనా ఏమైనా చేశారని అడుగుతున్నాను. చేశారు ఎప్పుడైనా? కరెక్ట్. ఆడవాళ్ళకి మంచి గొంతు ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు? పాటలు పాడడం అంటే మామూలు మాట కాదు. పాడే వాళ్ళకి ఏమంటారు అంటే ఒక ఉత్సాహం ఉండాలి. దాన్ని బట్టి ఎదుటోడు దాన్ని విని చూసి అరే నేను కూడా పాడతానే ఉత్సాహంతో మళ్ళీ వాడు వాడాలి. అలాంటి ఉత్సాహం లేకుండా వాడేమనుకోండి ఏమవుతుంది?
పాడేవాడు కూడా పాడతారు ఇంకో పాట ఏంటది, గుర్కలు చేయడం. అయితే ఇటువంటి పరిచయాలు మీరు ఎప్పుడైనా ఇంటికెళ్ళి ఒకసారి మళ్ళీ ఆలోచించండి. ఎటువంటి పరిచయాలు అయినా సరే ఎప్పుడైనా చేసామా అని ఆలోచించండి. రైట్, సబ్జెక్ట్ కొద్దాము. ఈ పరిచర్యలో నేను చేసినటువంటి పరిచర్య, భోజన పరిచర్య అనేది చాలా కాలం క్రితం నేను చేయాలనుకొని చాలా ఆశపడ్డ పరిచర్య అన్నమాట. ఎందుకు చేయాలనుకున్నాను అనేది కూడా నేను చెప్తాను. మనకి మీరు ఒక్కటే సంఘానికి వెళ్ళేదంటే మీకేం కాదు. ఎందుకంటే ప్రతిసారి అయ్యగారు ఏం చెప్తారో అమ్మగారు అయ్యగారు అదే అంటారు. అర్థమవుతుందా? ఈ అయ్యగారు ఏం చెప్తారో ఈ అమ్మగారు అయ్యగారు అదే అంటారు. కానీ మీరు ఎప్పుడైతే వేరే సంఘానికి వెళ్ళి చూస్తారో వాళ్ళు చెప్పే విధానం కానీ వాళ్ళు చెప్పే అంశాలు కానీ వేరే ఉంటాయి. ఒకటే బైబిల్, కానీ చెప్పే విధానం చెప్పే అంశం వేరే ఉంటుంది. మీకు ఎప్పుడన్నా అనిపించింది? ఈరోజు మీరు ఎక్కడ వెళ్ళడం అవసరం లేదు. మనకి ఒక బండారం ఉంది, ఏంటది? యూట్యూబ్ ఓపెన్ చేసినారు అనుకోండి, అన్నీ అయ్యే. బహుశా మీరు యూట్యూబ్లో కూరలు ఎట్లా ఉండాలి, లేకపోతే బట్టలు ఎట్లా కొట్టాలని చూడకుండా వేరేది సువార్త కానీ అవి కానీ ఏమైనా అంటే మీకు దానికి సంబంధించిన వీడియోస్ వస్తాయి. కాబట్టి మీకు వేరే వీడియోస్ వచ్చినప్పుడు మీరు చూడండి, ఒకటే అంశం. ఉదాహరణకు త్రిత్వం అనుకోండి, పలువురు పలు విధాలుగా చెప్తూ ఉంటారు. కానీ ఎందుకు దేవుడు వారికి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి వాళ్ళు చెప్తున్నాను. కరెక్ట్. పరిశుద్ధాత్మ కరెక్ట్. ఎందుకు కూడా చెప్తాను నేను. మారుమనసు అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. ఇది నేను మీకు మళ్ళీ చెప్తాను, ఎందుకంటే ఇది ట్రాన్స్ఫర్మేషన్లో భాగంగా రూపాంతరంలో చెప్పేది. కానీ చిన్న క్లూ ఇచ్చి నేను వదిలేస్తాను, ఎందుకంటే పరిశుద్ధాత్మ గురించి వచ్చింది కాబట్టి. మనము పరిశుద్ధాత్మ ప్రేరణతో ఒక పని చేస్తున్నాము అని మీకు ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడు? మనలో మార్పు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. కానీ ఎప్పుడు? అది బాప్తిజం తర్వాత మార్పు, బాప్తిజం ముందు మార్పు? ముందా తర్వాత? ముందైతే మన దగ్గర పరిశుద్ధాత్మ ఉంటాడు కాబట్టి ఆబ్వియస్గా తర్వాతే, రక్షణ పొందిన తర్వాతే. రైట్. రక్షణ పొందిన తర్వాత మనకి ఏమవుతుంది? పరిశుద్ధాత్మ వరం అనుగ్రహింపబడుతుంది. ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు కానివ్వండి, బైబిల్ చదువుతున్నప్పుడు కానివ్వండి, మీరు పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుంటున్నారు అనుకోండి, ఏమవుతుంది? పరిశుద్ధాత్మని శక్తి మీద పనిచేస్తూ ఉంటుంది. ఏమవుతుంది? పరిశుద్ధాత్మ శక్తి మీద పనిచేస్తూ ఉంటుంది. రైట్. ఇప్పుడు మీరు ఇంతకుముందుకు అడిగిన ప్రశ్న, ఎందుకు పలువురు పలు విధాలు చెప్తారనంటే, దేవుడు వారికి అనుగ్రహించినటువంటి జ్ఞానాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు అని అంటున్నాను. దేవుని వారికి వచ్చేసరికి దేవుని మాటలు అన్నీ కూడా ఒకటే అర్థాన్ని ఇచ్చే విధంగా ఉంటాయి. నేను ఒకటి చెప్పినంత మాత్రం, మరొకరు ఇంకోటి చెప్పినంత మాత్రం అవి కూడా సత్యం కావు. సత్యం అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడు ఒకేలా. కరెక్ట్. సత్యం అనే దానికి ఒక క్వాలిటీ ఉంటుంది. ఏంటంటే అది ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుంది. దాన్ని అబ్సల్యూట్ ట్రూత్ అంటారు ఇంగ్లీష్లో. ఇప్పుడు ఈ సత్యాన్ని తెలుసుకునే ప్రాసెస్లో ఏమైందంటే, ఉదాహరణ చెప్తాను నేను. లాస్ట్ 1 year అనుకుంటాను. లాస్ట్ 1 year బొట్టు పెట్టుకోవచ్చు, బొట్టు పెట్టుకోవద్దు
ఆ తర్వాత ప్రసాదం తినొచ్చు, ప్రసాదం తినొద్దు. వీటిలలో ఈ పోరు అనేది బయట వ్యక్తులతోనే జరగలేదు, బయట సమాజంతో జరగలేదు. క్రైస్తవ సమాజంలోనే, క్రైస్తవుల మధ్యలోనే జరిగినటువంటి పోరు, విభేదం. ఎందుకు? పెట్టుకోవచ్చు, ఒకరు పెట్టుకోవచ్చు అని చెప్తా ఉన్నారు, మరొకరు పెట్టుకోవద్దని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు కూడా దేని చూపిస్తూ అంటున్నారు? బైబిల్ని ఆధారం చేసుకొని చెప్తా ఉన్నారు. కానీ వినే మనం ఏది సత్యమని గ్రహించాలి? ఇప్పుడు ఇద్దరు కూడా మంచి పరిచారకులే, మళ్ళీ మంచి వాక్యోపదేశకులు. ఎవరి మాట వింటారు? మరి యూట్యూబ్లో ఎవరికి ఎక్కువ సబ్స్క్రైబర్లు వాళ్ళ మాట, ఇన్స్టాగ్రామ్లో ఎవరికి ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారో వాళ్ళ మాట. తీద్దాం. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం, బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ నెంబర్ 17. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును సీలను బెరేకు పంపించిరి. రైట్. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండేది కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనమును పరిశోధించుచూ వచ్చేది. చాలు చూసుకో. ఇక్కడ బెరా సంఘస్థులు ఏం చేస్తున్నారు? చాలాసార్లు చూసినాను అనుకుంటున్నాను ఈ వర్షం. ఇద్దరు పాపులర్ స్పీకర్లు ఉన్నారు. ఎవరు? పౌలును సీలను. ఇప్పుడు పౌలు చెప్పిన మాట విన్నారా, సీల చెప్పిన మాట విన్నారా? పౌలును ఒకసారి చూస్తే ఇంకా ఆయన న్యూ టెస్టిమెంట్లో రాసిన బుక్స్ ఎన్ని? 14 బుక్కులు రాసిన ఏమంటున్నాను? మహాజ్ఞానం అన్నాను. అవునా కాదు? అంతేకాకుండా పౌలు పాత నిబంధన గ్రంథంలో ఆయన పిహెచ్డి చేసినట్టు లెవెల్లో ఉన్నాడన్నమాట. ఏ లెవెల్లో ఉన్నాడు? పిహెచ్డి. ఎన్ని పిహెచ్డీలు పెట్టుకుంటారో మీకే తెలియాలి. నేను ఒకటే పిహెచ్డీ చెప్తున్నాను కానీ. రైట్. ఇప్పుడు వీళ్ళు చెప్పిన మాటలనే బెరియా సంఘం వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అక్కడ అలాగ ఉన్నావో లేవో కంటే దానికంటే ముందు చెప్పిన వాటిని మీరు చెప్తుంది తప్పని కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు? దాన్ని అంగీకరిస్తున్నారు. ఫస్ట్ రిసీవ్ చేసుకుంటున్నారు. రిసీవ్ చేసుకున్న తర్వాత ఆసక్తితో అంటే కాన్సన్ట్రేషన్, భక్తి శ్రద్ధలతో రైట్ అంగీకరించి వాక్యాన్ని అంగీకరించి పౌలును సీలయు చెప్పిన సంగతులు అలాగో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించు వచ్చి లేఖనాలను ఏం చేస్తున్నారంటే పరిశోధిస్తా వస్తున్నాం. రైట్. ఇప్పుడు మనం అంతా కూడా ఏం చేయాలి? చదవాలా. ఏం చేయాలి? ఒకరోజా? సండే ఒకరోజు చదివితే అయిపోయిందా? లేదు, ప్రతిరోజు చదవాలి. ప్రతిరోజు చదివినవాడిని ఏమన్నాం? దేవుడు దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. రైట్. ఇప్పుడు అటువంటి పరిస్థితి నాకే ఎదురైంది. ఒక ఆయనేమో ఇలా చెప్తాడు, ఇంకా ఇలా చెప్తాడు. ఎవరిది నమ్మాలి? స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోయింది. ఎవరిని నమ్మాలి? మళ్ళీ ఇద్దరికి బాగా ఏమంటారు వాక్చాతుర్యం ఉంది. చెప్తే మాత్రం అరే ఇది సత్యం అన్నట్టు మనకి ఏమవుతుంది, వినాలనిపిస్తుంది.
నమ్మాలనిపిస్తుంది. కానీ వింటున్నది చెప్పినటువంటిది అంతా కూడా సత్యమా? కాదు. ఏం చేయాలి? మనము వెరిఫై చేసుకోవాలి. ఏం చేయాలి? వెరిఫై చేయాలి. రైట్. ఇది ఇంకో పరిచర్య. ఇదేం పరిచర్య? దీన్ని ఏమంట? లేఖన పరిశోధన పరిచర్య. ఏమంట? లేఖన పరిశోధన లేఖన పరిశోధన పరిచర్య. లేఖనాల పరిశోధన పరిచర్య. దీన్ని ఎవరు చేస్తారని అంటే చూపిస్తాను నేను మీకు స్క్రీన్ పైన. లాస్ట్ ట్యాప్ ఉంటుంది. CSNTM అని ఉంటుంది. రైట్. జూమ్ చేయో లోగో ఇక్కడ రైట్. రీసెట్ 2 ఫింగర్స్. రైట్. అక్కడ మీకు అది కనబడతా ఉంది కదండి. న్యూ టెస్టిమెంట్ ద సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ న్యూ టెస్టిమెంట్ స్క్రిప్చర్స్. ఇప్పుడు అక్కడ ఏం చేస్తారు అన్నది కింద చూద్దాం. రైట్. అది ఏంటది? న్యూ టెస్టిమెంట్ సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ న్యూ టెస్టిమెంట్ మ్యానుస్క్రిప్ట్స్. రైట్. మ్యానుస్క్రిప్ట్స్ అంటే ఏంటో నేను చెప్తాను. న్యూ టెస్టిమెంట్ అంటే మీకు ఎన్నో తెలుసు. ఏంటది? నూతన నిబంధన, కొత్త నిబంధన. రైట్. అక్కడ ఏం చేస్తారంటే స్టడీ పైన పైన ఏముంది? స్టడీ అంటే పరిశోధించడం, చదవడం. వీటిని ఏమంటాం మనం? స్టడీ అంటాం. రైట్. దానికో సెంటర్. ఇప్పుడు కిందికి రా. చాలు. పైన పైన పైన. రైట్. ఇక్కడ ఇంగ్లీష్లో ఏం రాసిందో నేను చదువుతాను. ప్రిజర్వింగ్ ఏన్షియంట్ న్యూ టెస్టిమెంట్ మ్యానుస్క్రిప్ట్స్ ఫర్ మోడర్న్ వరల్డ్. బైబిల్ అన్నది మనకి ఈరోజు ఉన్నటువంటి గ్రంథంలో లేదన్నమాట. ఏ విధంగా ఉంటుంది? ఏ విధంగా ఉంటుందో నేను చెప్తాను. అది మ్యానుస్క్రిప్ట్స్ అంటాం. అది న్యూ టెస్టిమెంట్ అంటే కొత్త నిబంధన మొత్తం కూడా మ్యానుస్క్రిప్ట్ రూపంలో ఉన్నది. దాన్ని ఏం చేస్తూ ఉన్నారంటే ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు? రైట్. పరిశోధిస్తూ ఉన్నారు. దాన్ని కాపాడుతూ ఉన్నారు, భద్రపరుస్తూ ఉన్నారు. ప్రిజర్వింగ్ అంటే భద్రపరచడం. మన ఇంట్లో మన కూరగాయలు ఖరాబ్ కాకుండా ఉండాలంటే ఏం చేస్తాం? తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో భద్రపరుస్తాం. ఆ ప్రక్రియను మనం ఏమంటాం? ప్రిజర్వేషన్ అని అంటాం. ఏమంటాం దాన్ని? ప్రిజర్వేషన్. రైట్. ఇప్పుడు ఈ సెంటర్లో ఏం చేస్తారంటే ఇటువంటి పాత మ్యానుస్క్రిప్ట్స్ అన్నింటినీ కూడా వీళ్ళు తీసుకొని దాన్ని ఏం చేస్తారు? భద్రపరిచి దాన్ని పరిశోధిస్తూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? పరిశోధిస్తూ ఉన్నారు. రైట్. ఇప్పుడు కొద్దిగా ఈ పరిశోధన అనేది అక్కడ ఎలా జరుగుతుందో మీరు చూడండి. మ్యానుస్క్రిప్ట్స్ అని అన్నాం కదా. మ్యానుస్క్రిప్ట్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది కొంచెం జూమ్ చేయాలి. మీకు కనబడుతుంది అది మ్యానుస్క్రిప్ట్స్ అంటే పాత పుస్తకంలో అట్ట ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఒక్కొక్క పేజ్ ఉంటుంది అన్నమాట మనకి. అర్థమవుతుందా? రైట్. అది ఒకటే గ్రంథం. అంటే యోహాను సువార్తను లేకపోతే లూకా సువార్తను ఒకటే బుక్ అన్నమాట. ఈరోజు ఉన్నటువంటి బుక్కుల్లో అంటే ఈ బైబిల్లో లేదు మనకు అది. రైట్. ఇప్పుడు పక్కకి వెళ్దాం. ఇప్పుడు దీన్ని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఇలా మార్చాలంటే అటువంటి పుస్తకాన్ని ఇలా మార్చాలంటే ఏం చేస్తూ ఉన్నారు? పరిశోధన చేస్తూ ఉన్నారు. అంటే దీన్ని తీసుకెళ్ళి దాని కింద మిషన్ కింద పెడితే అదంతా కూడా చదివి ఏం చేస్తున్నానంటే మనకు అర్థమయ్యే భాషలో వాటిని మారుస్తుంది. రైట్. ఆ తర్వాత చూడండి, అదే మార్చడమే కాకుండా వాళ్ళు ఇలాంటి ఎన్నో ఉన్నాయి. కొన్ని వేల పుస్తకాలు ఇట్లాంటి కాపీలు ఉన్నాయన్నమాట మనకి, ముద్రణాలు. అవన్నిటిని కూడా తీసుకొని మనలో అంటే మనం చదువుకునే బైబిల్లో ఏ తప్పులు కూడా రాకుండా ప్రతి దాన్ని శ్రద్ధగా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? పరిశోధిస్తూ అసలు ఈ పదం ఉందా లేదా, ఈ పదం ఎన్నిసార్లు రాబడింది, ఏ కాలంలో రాబడింది, ఆ కాలంలో దానికి అర్థం ఏంటి,
అనే పద్ధతి కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అక్కడ పరిశోధన చేస్తూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు? పరిశోధన చేస్తూ ఉంటారు. రైట్. ఇది ఎందుకు మాట్లాడుతున్నాను అంటే నేను గత 2 వారాల ముందు అనౌన్స్ చేసినట్టు దేవుని కృపను బట్టి కెమెరా అనేది కొనడం జరిగింది. ఈ కెమెరా కన్నా ముందు మేము కేవలం మొబైల్లో రికార్డ్ చేసేవాళ్ళం. మొబైల్ కంటే ముందు ఏం లేకుండానే ఆడియో రికార్డింగ్ చేసుకునేవాళ్ళం. ఆడియో కంటే ముందు ఏం స్టార్ట్ చేయలేదు యాక్చువల్గా. అలా దేవుని మాటలు అన్నింటినీ కూడా మేము భద్రపరచాలనుకున్నాం. ఎందుకు భద్రపరచాలనుకున్నాము అంటే చెప్తాను నేను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, పేజ్ నంబర్ 194. నీవు అనేక సాక్షుల ఎదుట. ఒక నిమిషం. 194. 2 తిమోతి చాప్టర్ నంబర్ 2 వర్స్ నంబర్ 2. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపు. ఇక్కడ 2 ఆలోచించాలి మనం. 2 విషయాలు. ఒకటి ఏంటంటే అనేకుల సాక్షుల ఎదుట నా వలన విన్న సంగతులను ఏం చేయమంటున్నాడు? ఇతరులకు ఏం చేయాలంట? బోధించాలి. రైట్. నెక్స్ట్, సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు. సామర్థ్యం, ఇంతకుముందు టాలెంట్ గురించి మాట్లాడుకున్నాం. తలంతులు. దేవుడు మనకి కొన్ని సామర్థ్యాలను ఇస్తామని చెప్తున్నాను. తలంతులు. అందులో నాకు ఇచ్చినటువంటి తలాంత ఏంటంటే దేనైనా కానీ క్షుణ్ణంగా చదవడం, క్షుణ్ణంగా పరిశీలించడం. ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతు. ఈ తలాంతులో భాగంగానే ఎప్పుడైతే ఇటువంటి విభేదాలు వస్తాయో అప్పుడు నేను ఫస్ట్ వెళ్ళేది బైబిల్ దగ్గరికి. ఎక్కడికి వెళ్ళాలి మనం? ఫస్ట్ బైబిల్ దగ్గరికి. రైట్. అప్పుడు నేను తెలుసుకున్నటువంటి కొన్ని నిజాలు ఏవైతే ఉన్నాయో వాటిని వేరే వాళ్ళు కూడా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో రాయడం అనేది పెట్టడం జరిగింది. యాక్చువల్లీ రాయడం. కానీ రాయడం వల్ల ఏమవుతుందంటే గుర్తుంటుంది నాకు, కానీ అది చాలా సమయం చాలా పడుతుంది. దాన్ని రాసి దాన్ని ఇంటర్నెట్లోకి తీసుకురావడానికి. అయితే రాసి ఇంటర్నెట్లోకి తీసుకురావడం కన్నా దాన్ని చెప్పినప్పుడే దాన్ని రికార్డ్ చేసి ఒక దగ్గర పెడితే బాగుండు అన్న ఆలోచన మాకు కలిగింది. అప్పుడు మేము ఫోన్లో రికార్డ్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. ఫోన్లో రికార్డ్ చేసిన తర్వాత దాదాపు ఒక 20 ప్రసంగాలేమో, చాలా ముఖ్యమైన ప్రసంగాలన్నీ, అంటే అవి బేసిక్ అయినప్పటికీ చాలా డెప్త్ ఉన్నటువంటి ప్రసంగాలు, సబ్జెక్ట్ ఉన్నటువంటి ప్రసంగాలు అన్నీ కూడా రికార్డ్ చేసిన ఫోన్ పోవడం ద్వారా అన్నీ కూడా పోయింది. ఆ రికార్డ్ చేసిన ఫోన్లో ఎన్నో సంగతులు ఉన్నాయి. ఆ సంగతులు మళ్ళీ తిరిగి చెప్పాలంటే అది వీలుపడిన టైము, ఇంకా వీలుపడిన ప్రక్రియ మాకు చెప్పాలంటే. దాని ద్వారా మేము ఏమనుకున్నాం అంటే ఇంకా ఈ మీద ఇది డైరెక్ట్ అప్లోడ్ చేయడం బెటర్ అనుకున్నాం. యూట్యూబ్లోకి అప్లోడ్ చేసి దాన్ని ప్రైవేట్లో పెట్టి తర్వాత ఎడిటింగ్ చేసి చేసుకున్నామని చెప్పి. కానీ అక్కడ కూడా మాకు ఇబ్బంది కలగడం అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటర్నెట్ ఇష్యూ స్టార్ట్ అయింది. యాక్చువల్లీ చెప్పాలంటే ఫోన్ కంటే ముఖ్యంగా ఇంటర్నెట్ ఇష్యూ. ఇక్కడ 5G రాకపోవడం, 4Gలో స్ట్రీమింగ్ చేస్తుంటే మధ్యలో ఆడియో కట్ అయిపోవడం, ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి
మేము ఏమనుకున్నాం అంటే ఇంకా ఇది ఇట్లా కాదు, కెమెరా కూడా క్లారిటీ రావట్లేదు ఫోన్లో, ఇంకా ఈ విషయాలన్నీ కూడా అంటే మనం నేర్చుకున్న సత్యం మిగతా వాళ్ళకి మనం ఏం చేయాలంటే ఏం చేయాలి చెప్పాలి. అదే చదివిస్తా ఉన్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు చదవండి. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు రైట్. ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతను బట్టి నాకు చెప్పే సామర్థ్యం ఉంది కాబట్టి దేవుడు నాకు ఈ పరిచయాన్ని అప్పగించిన నేనేం చేయాలి? పైన దాన్ని ఏం చేయాలి? ఇతరులకి బోధించాలి. ఇప్పుడు ఇతరులకు బోధించాలంటే మీకు మాత్రమే చెప్పేసి వదిలేయాలి. వేరే వాళ్ళు ఎంతోమంది ఇంకా విడతనంలో ఉన్నారు, అవునే కాదు? వారు కూడా మరి వినే విశ్వాసం పొందాలంటే, బలపడాలంటే ఏం చేయాలి? మన మాటలు వారి వరకు అందాలి, అవునా? ఇప్పుడున్న కాలంలో మన మాటలు వారి వరకు అందాలంటే ఏం చేయాలి? ఒకప్పుడు అంటే ఒక బైబిల్ పట్టుకొని వీధిన కానీ ఊరూరున కానీ మనం ఏం చేసేది? పర్యటన చేసేది సువార్త చేయడం కోసం. కానీ ఇప్పుడు దేవుని కృప వలన మనకి ఇంటర్నెట్ ఉంది. ఎక్కడ వెళ్ళకుండా ఇక్కడి నుంచే అన్ని మాటలు కూడా బయలుదేరుతుంది. రైట్. ఇది ముఖ్య ఉద్దేశం అన్నమాట. మేము దీన్ని పొందుపరచడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము నేర్చుకున్న సత్యాన్ని ఇతరులు కూడా నేర్పించడానికి. రైట్. దీన్నే మనం ఏమంటాం అంటే డిజిటల్ మినిస్ట్రీ అంటాం. ఏమంటాం? డిజిటల్ మినిస్ట్రీ, డిజిటల్ పరిచయం. ఈరోజు మనకి అనేకమైనటువంటి పాటలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? యూట్యూబ్లో. అనేకమైనటువంటి ప్రసంగాలు ఎక్కడ ఉన్నాయి? యూట్యూబ్లో ఉన్నాయి. ఒకప్పుడు మనము వాటిని వినాలనుకోండి టేప్ రికార్డర్లో, క్యాసెట్లో, లేకపోతే సీడీ కొనుక్కోవాల్సి వస్తుంది. ఈరోజు మనకు ఉన్నటువంటి మొబైల్లోనే అన్నీ కూడా అందుబాటులోకి వచ్చేసింది. కాబట్టి అందుబాటు అనేది కూడా దేవుడు కలిగజేసేటువంటి వెసులుబాటు. ఏంటది? అందుబాటు అనేది దేవుడు కలిగజేసేటువంటి వెసులుబాటు. ఈరోజు మనకి బైబిల్ అలా ఉన్నటువంటి పీపీటీలోకి వెళ్ళి ఒకసారి పీపీటీ. రైట్. ఉదాహరణకి తీసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి పుస్తకాన్ని మనం క్యారీ చేసుకొని రాలేం ఇక్కడ, అవునా? కానీ మనకి ఇక్కడ ఇంత చిన్న పుస్తకాన్ని మనకి ఇచ్చాడు దేవుడు. ఎందుకొరకు? ఆయన మాటలన్నింటినీ కూడా మనం ఏం చేయాలని? చదువుకోవాలని, గైకొనాలని. రైట్. ఇప్పుడు నేను పాత నిబంధన గ్రంథంకి వెళ్ళి కొన్ని విషయాలు చూస్తున్నాను మీకు. ద్వితీయోపదేశకాండము, డ్యూటెరానమీ 6వ అధ్యాయం 6వ చాప్టర్ నంబర్ 6 వర్స్ నంబర్ 6. పేజ్ నంబర్ 151. ఈ మాటలను నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. చాలు. అవి నీ కన్నుల నడుమ పాశముల వలె ఉండవాలి. నీ ఇంటి ద్వార బంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలులకి అప్పగించినటువంటి వాక్యం లేకపోతే ఆజ్ఞ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని ఏం చేయమంటున్నాడు? హృదయంలో భద్రపరచుకొని ఆ తర్వాత
ఆ తర్వాత ఏమంటున్నాడు? నెమరు వేస్తూ ఉంటాడు. కాదు, 5వ వచనం. 5 నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను ఈ దేవుడైన యెహోవాను ప్రేమింపవాలి. ప్రేమింపవలెను. ఎలా చేస్తామని నేడు నేను నీకు ఆజ్ఞాపించు. ఈ మాటలు మీ హృదయంలో ఉండవాలి. హృదయంలో ఉండాలి. హృదయంలో ఉండడమే కాకుండా నెక్స్ట్ టైం చేయాలి చెప్తాం. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి రైట్ చాలు. ఏం చేయాలంటున్నాడు? పిల్లలకు నేర్పించాలి. నీ కుమారులకు నేర్పించాలి. కుమారులు అంటే కుమార్తెలు మాత్రమే కాదు, కుమార్తెలు కూడా వస్తారు. పిల్లలకి ఏం చేయాలి? దాన్ని నేర్పించాలి. నేర్పించడం మాత్రమేనా, పిల్లలు కూడా ఏం చేయాలి అక్కడ? అభ్యసించడం అంటే నేర్చుకోవాలి. దాన్ని కంఠస్థం చేయడం, ఎక్సర్సైజ్ చేయడం. దాన్ని రైట్. దాన్ని ఏం చేయాలి? పిల్లలు కూడా నేర్చుకోవాలి. నేర్చుకొని వాళ్ళు మళ్ళీ ఏం చేయాలి? వాళ్ళ హృదయంలో పెట్టుకోవాలి. వాళ్ళ హృదయంలో పెట్టుకునే దాన్ని మళ్ళీ ఏం చేయాలి? వాళ్ళ పిల్లలకు మళ్ళీ నేర్పించాలి. చూద్దాం మళ్ళీ ద్వితీయోపదేశకాండం ఇదే పుస్తకంలో 11వ అధ్యాయం 18 నుంచి 21 వచనాలు మళ్ళీ అవే చదివిస్తాం. ఈ నా మాటలను మీ హృదయంలోనూ మీ మనసులోనూ ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకోవాలి. అవి మీ కన్నుల నడుమ భాస్కములుగా ఉండవాలి. నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని నీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌనల మీదను వాటిని రాయాలి. రైట్. అప్పుడేమవుతుంది? అలాగ చేసిన యెహోవా నీ పితరులకు ఇచ్చేదనని ప్రమాణం చేసిన దేశమున నీ దినములను నీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలిచినంత కాలము విస్తరించు. చాలు. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ లైన్ నేను పక్కన పెట్టి ఇంకో విషయం చెప్తాను. ఏంటంటే, అలా చేసినప్పుడు వచ్చిందే బైబిల్. అలా చెప్పుకుంటూ చెప్పింది రాస్తూ వచ్చినప్పుడు మనకు వచ్చింది ఏంటి? బైబిల్. ఈరోజు మన చేతిలో ఉన్నటువంటి 65 పుస్తకాలు ఒకరు చెప్తే రాసినవి, ఒకరు విని దాన్ని రాసినవి. ఇలా దేవుడు వారికి చదివించిన మాటలు అన్నింటినీ వాళ్ళు రాశారు. అదేవిధంగా ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 9 నుంచి 13 చదువుతున్నాం. Deuteronomy chapter number 31 verse number 9. మోషే ధర్మశాస్త్రమును రాసి యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయులకును ఇశ్రాయేలీయుల పెద్దలందరికీ దానిని అప్పగించి వారితో ఇట్లా ఒక నిమిషం 9వ వచనంలో మనకి ఏం కనబడుతుందంటే, మళ్ళీ రాసిన ప్రతి మాట, అంటే రాసినటువంటి గ్రంథం అంతా కూడా ఏం చేస్తున్నాడు? ఆయన ఎవరికి అప్పగిస్తా ఉన్నాడు? లేవీయులకి, ఇశ్రాయేలీయుల పెద్దలకి. అప్పట్లో లేవీయులు ఎవరు? యాజకత్వం అంటే ఏం కాదు వాళ్ళు ఇక్కడ దేవుని తరఫున వాళ్ళు ప్రతి విషయం జరిగించాలి. అది అర్పణగా కానివ్వండి, లేకపోతే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు అన్నిటినీ కూడా వాళ్ళు చదివి వినిపించడం అన్నమాట. అర్థమవుతుందా? రైట్. అక్కడనే మనకి ఏం కనబడతా ఉంది? భోజన పరిచర్య అనేది కనబడతా ఉంది. రైట్. సంవత్సరమున అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమందు ఇశ్రాయేలు అందరూ ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచరించినప్పుడు ఇశ్రాయేలీయులందరి ఎదుట
ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి ఏం చేయాలంట? వినిపింపవాలి. ఇప్పుడు ప్రకటించిన మేము ఇప్పుడు నేను చేస్తున్నది ప్రసంగం ప్రకటించింది ఇక్కడ ఉండిపోవాలి. 4 గోడల మధ్య ఏం చేయాలి? అనేకులకు ఏం చేయాలి? వినిపించాలి. రైట్. నెక్స్ట్, మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి నీ పురములోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరినీ పోగు చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఇంకో మాట ఉంది ఏంటంటే, పిల్లలు ఆడవారు మగవారు ఏ తేడా లేకుండా ఇంక్లూడింగ్ మన ఏమంటారు రాష్ట్రం కాకపోయినా మన దేశం కాకపోయినా పరదేశులు వచ్చినా కూడా వాటిని ఏం చేయాలంటే మనం ఏం చేయాలి? వినిపించాలి. ఈ వాక్యాన్ని వినిపించాలి. ఏం చేయాలంటున్నాడు? ఈ వాక్యాన్ని వినిపించాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మీరు బయటకు వెళ్తేనే ఏమవుతాయి? దాడులు జరిగే భావన ఉంది. సేఫెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఏంటి అంటే, సేఫ్గా దేవుని మాటను మనము ప్రజల దగ్గర మధ్యలోకి తీసుకెళ్ళాలంటే దేన్ని ఉపయోగించవచ్చు? ఏ మాధ్యమం? డిజిటల్, సోషల్ మీడియా. వీటి ద్వారా మనం ఏం చేయవచ్చు? దేవుని వాక్యాన్ని ప్రజల మధ్యకి తీసుకెళ్ళవచ్చు. వాళ్ళు అన్యులైనా లేకపోతే విశ్వాసులైనా, మన దేశస్తులైనా అన్య దేశస్తులైనా పరాయి దేశస్తులైనా. అవునా? రైట్. అందుకే ఈరోజు మనకు దేవుడు ఇచ్చినటువంటి మంచి అవకాశం ఏంటంటే ఇంటర్నెట్. దీని ద్వారా మనం చెప్పే మాటలు ఎక్కడైతే ఇంటర్నెట్ లేదో అక్కడ ఇంటర్నెట్ వస్తే కూడా వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? రైట్. మరో మాట తీసుకున్నాము. అదే సేమ్ వచ్చిన మనకి 19కి మనము తర్వాత వద్దాము. 24 చూడండి. 24, 26 కూడా మనకి సేమ్ ఉంటుంది. అదే ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు శాంతముగా రాయట ముగించిన తర్వాత ఆజ్ఞాపించినది ఏమనగా మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసము పక్కన ఉంచుడి. రైట్. అది అక్కడ మీ మీద సాక్షాత్తంగా ఉండును. అర్థమవుతుందా? అట్లా దేవుడు తాను అనుగ్రహించినటువంటి మాటలన్నింటినీ కూడా మనం ఏం చేయాలంటున్నాడు? జనరేషన్స్కి మనం దాన్ని బోధించాలి, పాస్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను చెప్పింది మళ్ళీ ఏం చేయాలి? చెప్పాలి. ఇంకోటి చెప్పాలి. వాళ్ళు చెప్పింది మళ్ళీ ఇంకేం చేయాలి? చెప్తూ ఉండాలి. ఇప్పుడు ఎవరు చెప్తారు అనే ప్రశ్న వస్తే ఎవరు చెప్తారు? నా తర్వాత ఎవరు చెప్పాలని అంటే ఎవరు చెప్పాలి? రెడీగా ఉండాలి. ఎవరు చెప్పాలి? మీరు వింటున్నారు. ఇప్పుడు విన్నా మీరు అక్కడే కూర్చోవాలా? చెప్పాలి. సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నప్పుడు మనం ఇక్కడే ఉంటే సరిపోతుందా? సరిపోదు. ఏం చేయాలి? సర్వలోకం అంతటి కూడా వెళ్ళాలంటే ఏం చేయాలి? మీరు కేవలం వినేవారు మాత్రమే కావద్దు. ఏం చేయాలి? చెప్పేవారిగా కూడా మారాలి. మనం స్కూల్కి వెళ్ళాం అనుకోండి, పిల్లగానే ఫస్ట్ క్లాస్ మీద కూర్చోబెడతామా? మరి ఏం చేస్తాం? 10th క్లాస్ వరకు తీసుకెళ్ళాలి. 10th క్లాస్ వరకు వాళ్ళు వెళ్ళలేదు అనుకోండి, ఏమన్నట్టుంది? మన జీవితంలో ఏ పురోగతి అనిపించలేదు అని మనం చెప్పుకోవచ్చు. పురోగతి అంటే ప్రోగ్రెస్. అవునా? రైట్. ఇప్పుడు మీరు డిసైపుల్షిప్ అంటే శిష్యరికంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి? మీ విశ్వాసం పెరగాలి. ఆ తర్వాత మీకు వాక్యం పైన పట్టు పెరగాలి.
ప్రార్థన చేసుకునే అలవాటు పెరగాలి. ఇంకా దేవుని కార్యక్రమాలలో మీరు భాగస్వాములు అవ్వాలన్న ఆలోచన పెరుగుతుంటూ రావాలి. మనం పెరగాలే కానీ తగ్గుకుంటూ రావద్దు. రైట్. మరిన్ని విషయాలు మనం తీసుకున్నాం. ఎందుకు ఈ మాటలను దేవుడు రాయిస్తున్నాడు అన్నది ఇప్పుడు చూసాం కాబట్టి కేవలము దేవుడు రాసిందని చదవమంటున్నాడు, ఇంకా ఏమంటున్నాడో చూద్దాము. 19వ వచనం చదవండి. 31వ అధ్యాయం. కాబట్టి మీరు ఈ కీర్తన రాసి ఇశ్రాయేలులకు నేర్పుడి. చాలా చూసుకోండి. కీర్తన అంటే పాట కాదు, అది అంటే పాట అనుకోవచ్చు కానీ పాట కాదు. కీర్తన అంటే సాంగ్. కీర్తన అంటే సాంగ్. రైట్. కీర్తన కరెక్ట్. అయితే దీన్ని ఏమంటున్నాడు దేవుడు? కీర్తన రాసి ఏమేమంటున్నాడు? ఇశ్రాయేలులకు నేర్పుడి. రైట్. నేర్పమంటున్నాడు. వాక్యాన్ని పాటగా కరెక్ట్. చదువు నెక్స్ట్. ఈ కీర్తన ఇశ్రాయేలుల మీద నాకు సాక్షార్థంగా ఉంటున్నట్లు వారికి కంఠపాఠముగా చేయించాలి. ఏం కావాలంట? కంఠపాఠం. ఈరోజు మనకి ఎన్ని పాటలు చూడకుండా వాడుకోవచ్చు. మనం ఎన్ని పాటలు వాడచ్చు చూడకుండా, ఎన్ని పాటలు వాడచ్చు చూడకుండా. ఉదాహరణకు తీసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కీర్తనగా దాదాపు 900 కీర్తనలు ఉండేదాన్ని. ఎన్ని కీర్తనలు మీకు వచ్చు చూడకుండా? అసలు 10 to 15. ఓకే, 1% కూడా కదా అంటారు. రైట్. దేవుడు తాను ఇచ్చినటువంటి మాటలను కేవలం ఏదో అక్కడ ఉన్నది కదా చదువుకుంటూ వెళ్ళిపోదాం అన్నట్టు కాకుండా దాన్ని కంఠస్థం చేయడానికి అంటే వివిధమైనటువంటి ఫార్మాట్లలో మనకి దేవుడు దాన్ని తీసుకోమంటున్నాడు. అంటే మీకు పాటగా పాడుకుంటే గుర్తుంటుందా? దాన్ని పాటగా పాడుకోండి. లేకపోతే చూస్తే గుర్తుంటుందా? దాన్ని ఒక పిక్చర్గా మలుచుకోండి. అలా దేవుడు మనకి ఆప్షన్స్ వదిలేశాడు. ఎందుకు? ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి? మొత్తం మీద వాక్యము మనలో నివసించాలి. మొత్తం మీద వాక్యం ఏం చేయాలా? మనలో ఉండాలి. అందుకే కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 11వ వచనం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 11వ వచనం. పేజ్ నంబర్ 515. నీ ఆజ్ఞను నేను ధ్యానించదను, నీ త్రోవలను మన్నించదను. సిస్టర్ ఎంత చదువుతారు? 119. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. చాలు. ఏమంటున్నాడు కీర్తనకారుడు ఇక్కడ? నేను పాపం చేయకున్నట్లు నేను ఏం చేయాలంట? నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకోవాలి. అయితే భద్రపరచుకోవడంలో కొన్ని లెవెల్స్ ఉంటాయి. ఒకటి రాతపూర్వకమైనటువంటిది, ఇంకోటి కంఠస్థం, ఇంకోటి ఇలా వీడియో రూపంలో కానివ్వండి, లేకపోతే పిక్చర్ ఫార్మాట్లో కానివ్వండి, ఇలా వదిలిపెడితే అవన్నీ కూడా దేవుని మాటలు. వాటన్నిటికన్నా మన హృదయాలలో ఉండడం ఏంటంటే ముఖ్యం. మన హృదయాలలో కానీ ఏం చేయమంటున్నాడు దేవుడు? భద్రపరచుకోమంటున్నాడు. హృదయాలలో భద్రపరచుకోవాలంటే మనకి ఏం కావాలి? ముందు ఏం కావాలి? అసలు అక్కడ ఏం చెప్తున్నాడు అన్నది మనకి విడమర్చి చెప్పాలి. రైట్. ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇంకో 15 నిమిషాలు తీసుకుందాం. కొలసీలకు రాసిన 3వ అధ్యాయం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సంగీతముతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు
బోధించు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని మన హృదయాలలో సమృద్ధిగా నివసింపజేయాలనుకుంటే ఏం చేయాలి? కేవలం ఈ విధంగానే కాకుండా దాన్ని పాటగా మలుచుకోవాలి, దాన్ని కీర్తనగా మలుచుకోవాలి, ఇంకేం చేయాలి? పద్యంగా మలుచుకోవాలి. మలుచుకున్నటువంటి అన్నిటినీ కూడా మనం దాంట్లో ఉన్నటువంటి సారం ఏదైనా ఉండాలా? దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు కానివ్వండి, దేవుడిచ్చినటువంటి వాగ్దానం కానివ్వండి, లేకపోతే దేవుని కూర్చున్నటువంటి పొగడ్తలను మనం ఏం చేయాలి? పాటల రూపకంగా కానీ, లేకపోతే పద్య రూపకంగా కానీ, కీర్తన రూపకంగా కానీ మనం ఏం చేయాలి? కానీ మలుచుకోవాలి. రైట్. ఇక మనకి బైబిల్ ఉంది కదండి ఇవన్నీ ఎందుకని అంటే దానికి ఆన్సర్ ఇదన్నమాట. ఎందుకంటే కొంతమందికి వింటే బుర్రలు దిగిపోతుంది, కొంతమందికి పాట వినడం ద్వారా వాళ్ళ మనసు అనేది చలించిపోతుంది. ఉదాహరణకు కరిగిపోతుంది. ఉదాహరణకు గంట ప్రసంగం చెప్పినాను అనుకోండి, గంట ప్రసంగాన్ని 5 నిమిషాలలో ఆ పాటగా మార్చితే అది విన్నవాడు ఏమవుతాడు? మారే అవకాశం ఉంటుంది. అవునా? అదే నేను మళ్ళీ గంట ప్రసంగం ఇంకోటి చెప్పాలనుకోండి, వింటాను మళ్ళీ వినదు. అందుకే దేవుడు మనకి ఏం చేయడం? వివిధమైనటువంటి పద్ధతులను మనకి దేవుడు మన ముందు పెట్టాడు. ఇంకోటి ఇక్కడ ఇశ్రాయేలుకు సెలవిస్తున్నప్పుడు ఇశ్రాయేలు వాళ్ళు వచ్చే ముందు, ఐగుప్తు నుంచి బయలుదేరే ముందు వాళ్ళు వివిధమైనటువంటి ఏమంటారు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే వాయిద్యాలను, సంగీత వాయిద్యాలను వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? వాటితో పాటు తీసుకొని వస్తున్నారు. మీరు అది చదివినా అనుకోని మీరు అందులో ఉంటుంది. ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు? ఆ వాయిద్యాలన్నింటినీ కూడా తీసుకొని వస్తూ ఉన్నారు. ఎందుకు? వాళ్ళ ఎంటర్టైన్మెంట్ అది అప్పట్లో. ఎందుకు? వాళ్ళు ఆ విధంగా వాళ్ళు కాసేపుగా సరదాగా వాళ్ళు సమయాన్ని గడిపేది. దాన్ని దేవుడు గ్రహించి ఏం చేశాడు? మీరు ఇలా అయితే మాటలైతే చెప్తే వినట్లేదు, కానీ మీరు ఏం చేసుకోండి, దాన్ని ఒక కీర్తనగా మలుచుకోండి, ఒక పాటగా మలుచుకోండి. దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? వాళ్ళకి సెలవిస్తా ఉన్నాడు. రైట్. నెక్స్ట్ వెళ్దాం. అయితే అదేవిధంగా ఇప్పుడు మనకి ఇంత ఖర్చు పెట్టి కెమెరా కొని చేసే అవసరం ఉందా అని అంటే కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి ఆ స్లైడ్కి ఫస్ట్ స్లైడ్ పీపీటీ కింద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కింద సెకండ్ స్లైడ్ నుంచి ప్రెజెంటేషన్ స్టార్ట్ చేయాలి. రైట్. ఇది ప్రెజెంటేషన్ మోడల్. అది రైట్. అది ఇప్పుడు స్క్రీన్ పైన మీరు చూస్తుంది బైబిల్ కాలక్రమేణా మనకి ఏ విధంగా వచ్చిందని చెప్పేసి. రైట్. ఇది యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టక ముందు 2000 సంవత్సరంలో మనకు ఆరంభమైనటువంటి ప్రక్రియ. మీరు ముందు పాత నిబంధనను చూస్తే పైన ఇక్కడ కనబడుతుంది కదా, ఆ పాత నిబంధనను చూస్తే ఏ విధంగా ఉన్నది? బండల పైన మనకి పలకల పైన రాసినట్టు, బండల మీద రాసినట్టు మనకి కనబడతా ఉంది. రైట్. అదే ఆ తర్వాత కొంచెం ఇది బండలు పక్కన చూస్తే మనకి అక్కడ బంకమట్టితో దాన్ని చేయడం అనేది చూస్తూ ఉంటాం మనం. ఇప్పుడు ఒకసారి పీపీటీ క్లోజ్ చేసి బ్రౌజర్ లేదు, బంకమట్టితో ఎలా రాస్తుందో చూడండి. నెక్స్ట్ లైట్ ఇక్కడ ఎక్స్ప్లోర్ పక్కన. రైట్. ఇది అన్నమాట బంకమట్టి అన్నమాట. అంటే
బంకమట్టి ఏంటి? క్లే. క్లేని బంకమట్టి అంటాం మనం. ఆ బంకమట్టితో వాళ్ళు దానిపైన దేవుని వాక్యం అనేది రాస్తూ ఉంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు బంకమట్టి పోయింది. ఇంకా బంకమట్టితో మనం అలా దేవుని మాటలు అన్నీ రాయట్లేదు. ఎందుకు? కాలక్రమేణా దేవుని మాటలు అన్నీ కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి. రైట్. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ ఏంటంటే మనకి లెదర్ వచ్చింది. లెదర్ ఇక్కడ సెకండ్ మనం పెట్టి రైట్. అది ఎప్పుడే చేయాలి. రైట్. అక్కడ ఫస్ట్ మీకు స్టోన్ అని ఉంది, బండ. ఆ తర్వాత క్లే. ఆ తర్వాత మనకి ఏమున్నది? లెదర్. లెదర్ అంటే జంతువుల చర్మం. దాన్ని మంచిగా మనం ఏం చేస్తాం? బాగా శుభ్రపరిచి తర్వాత ఎండబెట్టి దాన్ని రాయడానికి మనం వాడతాం. రైట్. ఈ రోజుల్లో మనం దాన్ని రాయడానికి వాడుకోవట్లేదు, కానీ బైబుల్ బైండింగ్కి కానివ్వండి, లేకపోతే బెల్ట్కి కానివ్వండి, బ్యాగ్లు కానివ్వండి, వాటిని తయారు చేసుకోవడానికి మనం వాడుతూ ఉన్నాం. ఆ తర్వాత పెపరస్ అని ఉంది. పెపరస్ అంటే బొమ్ము కట్టలా ఉంటుంది, అది బ్యాంబూ ట్రీ. యోబు గ్రంథం, నేను పెపరస్ అంటే చూపిస్తాను. యోబు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. బురద లేకుండా జమ్ము పెరుగున నీళ్లు లేకుండా రెల్లు మొలిచిన. రెల్లు అంటే పపిరస్. పపిరస్ని మనం ఏమంటాం? రెల్లు. మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. అది ఒక బొమ్మ కట్టలా ఉంటుంది అన్నమాట. దాని యొక్క ఆకులని అన్నింటినీ మనం ఎండబెట్టి దాన్ని అంతా కూడా మట్టి నీళ్ళలో వేసి ఒక పేపర్ లాగా తయారు చేసేవాళ్ళు. అప్పుడే మనకు వచ్చిన అది ప్యాపరస్ అన్నమాట. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు ఇన్ని చూశారు కదా. ఒకటి ఏంటి? దేవుని మాటలు ఒకసారి మన మీద రాబట్టి, ఆ తర్వాత బంకమట్టి పైన, ఆ తర్వాత లెదర్, ఆ తర్వాత ప్యాపరస్. దేవుడు ఆయన మాటలను రాయమని మాత్రం సెలవిచ్చాడు. రాసింది దేనికోసం? భద్రపరచడానికి కదా. రాసింది భద్రపరచాలా లేదా? వేరే వాళ్ళకి చెప్పాలంటే మనం ఏం చేయాలి? భద్రపరచుకోవాలి. రైట్. ఇప్పుడు భద్రపరచాలంటే మనకి దాన్ని భద్రపరచుకోవడానికి కావాల్సినటువంటి మాధ్యమం ఏదైతే ఉంటుందో దాన్ని మనం కనుక్కోవాలి. ఆ జ్ఞానం ఎవరికి ఇచ్చాడు? దేవుడు మనుషులమైన మనకి ఇచ్చేసాడు ఆల్రెడీ. నువ్వు ఎక్కడైనా రాసుకో, ఎక్కడైనా పెట్టుకో దాన్ని. అది నీ జాబ్, అది నీ పని. నా పని ఏంటి? చెప్పడం. నా కట్టడలను విధులను నీకు చెప్పడం. ఎందుకు? నేను దాన్ని ఎక్కడ ఉంచుకోమంటున్నాను? హృదయంలో ఉంచుకోమంటున్నాను. కానీ నువ్వు హృదయంలో ఉంచుకోలేవు, నాకు తెలుసది. అందుకే ఏమంటున్నాడు? ఇప్పుడు ఎక్కడికి వెళ్దామంటే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7-8 వచనం. 7-8 వచనం. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. ఇక్కడ మళ్ళీ నేర్చుకున్న వారు ఏం చేయాలంటున్నాడు? బోధించాలి, పాటించాలా, నేర్పించాలా, ఏం చేయాలి? దాన్ని మళ్ళీ బోధించాలి. రైట్. నేర్పించడం అంటే బోధించడం. అదేవిధంగా ఒకసారి విజయోపదేశకాండం మనం 11వ అధ్యాయం చూసినట్టున్నాము.
నిర్గమకాండం 17వ అధ్యాయం, నిర్గమకాండం 17వ అధ్యాయం 14వ వచనం చదువుతాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా ఇట్లనే నేను అమాలేకీయుల పేరు ఆకాశం క్రింద ఉండకుండా పేజ్ నంబర్ 59 ఆకాశం కింద ఉండకుండా ఆకాశం కింద నడకుండా బొత్తిగా తుడిచివేయుదును పూర్తిగా కనుక తుడిచివేయుదును కనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. ఏం చేయాలంటున్నాడు? గ్రంథంలో రాయమంటున్నాడు. యెహోషువకు వినిపిస్తే చాలు కదా, గుర్తుపెట్టుకుంటాడు కదా. కానీ ఎందుకు రాయమంటున్నాడు? మనిషికి ఏముంటుంది? మర్చిపోతాడు, మతమార్గం ఉంటుంది, మర్చిపోగలరు. అందుకే రాసి పెట్టుకుంటే ఏమవుతుంది? మళ్ళా చదువుకున్నప్పుడు గుర్తొస్తుంది. రైట్. ఈ రోజు కూడా మీరు చూడండి, ఇంత టెక్నాలజీ, ఇంత ఆధునిక యుగంలో ఉన్నాయన్నమాట. టెక్నాలజీ ఫోన్లో వాడే వాళ్ళకి, లేకపోతే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి బాగా ఫెమిలియర్ అయి ఉంటుంది ఇది. మనము నెక్స్ట్ డే ఏం చేయాలన్నది చిన్న చిట్టి లాంటిది ఒకటి ఉంటుంది అనమాట. దాని పైన రాసుకొని అక్కడ మన డెస్క్ పైన పెట్టుకుంటాం. లేకపోతే ఫోన్లో టు డూ లిస్ట్ అని ఒకటి ఉంటుంది, ఏం చేయాలని చెప్పేసి. దాంట్లో మనం ఏం చేస్తాం? రాసుకుంటాం. ఇప్పుడు ఇంకా ఆధునిక యుగంలో మనం ఇంకా పరిగెత్తున్నాం కాబట్టి టు డూ లిస్ట్ రాయడం కాదు, చెప్పుకుంటే చాలు, అదే చేసి పెడతారు. లేకపోతే ఇంట్లో కొన్ని గ్యాడ్జెట్స్ ఉంటాయి, అలెక్సా కానీ, గూగుల్ అసిస్టెంట్ కానీ. రేపు నేను హాస్పిటల్ అపాయింట్మెంట్ ఈ టైం కొంచెం నాకు గుర్తు చేయాలంటే అది గుర్తు చేస్తారు. ఇలా ఎందుకు? మర్చిపోతాం. మనిషి స్వభావంలో అది ఉంది. రైట్. ఇక్కడ అందుకే దేవుడు కేవలం వినిపించడం కాదు కానీ దాన్ని ఏం చేయాలంటున్నాడు? రాయమంటున్నాడు. రాయడం కాదు, ఏమవుతుంది? ఆయన మాటలన్నీ కూడా భద్రపరచబడతాయి. రైట్. నెక్స్ట్ ఒకసారి మీకు ఇది చూపించి నేను ముగిస్తాను. నెక్స్ట్ స్లైడ్కి ఇది చూడండి, కాలక్రమేణా మనకి ఎలా ఉన్నాయనేది. ఇది చూడండి, ఇది రోసెటా స్టోన్ అని అంటాం మనం. అంటే దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా మోషే గారికి. 10 ఆజ్ఞలు ఇచ్చినటువంటి ఆ టాబ్లెట్స్ ఎట్లా ఉంటాయంటే ఈ విధంగా ఉంటాయి అన్నమాట. టాబ్లెట్స్ అంటే పలుకలు, రైట్, రాతి పలుకలు ఈ విధంగా ఉంటాయి అన్నమాట. అర్థమవుతుందా? అలా రాయి మీద రాయడం అనేది ఎంత కఠినమైన పనులు మీకు తెలిసి ఉండాలనుకుంటున్నాను. మీలో ఎవరైనా పూర్వీకులు రాతి పని చేసేవాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. తర్వాత నెక్స్ట్ ఇది చూడండి, ఇది బంకమట్టి పైన రాసింది అనమాట. ఇది బంకమట్టితో, ఇది మెసొపొటేమియా భాషలో రాసినటువంటి బొమ్మలు ఇది అనమాట. బొమ్మలు కాదు, లాంగ్వేజ్. బొమ్మలు అనుకున్నారు, బొమ్మలు కాదు. అది మనకి ఆయిల్ ఎలానో వాళ్ళకి అనమాట. నెక్స్ట్ ఇది హెస్కేల్ గ్రంథమో ఇర్మియా గ్రంథమో అనుకుంటా. అది బైబిల్ మ్యూజియంలో అలా పెట్టాను అనమాట. యాక్చువల్గా మనకి హెస్కేల్ గ్రంథమో ఇర్మియా గ్రంథం ఎలా రాయబడిందంటే ఇట్లా ఈ విధంగా అనమాట. సో అన్నింటినీ కూడా వాళ్ళు అలా పెట్టాను. ఆ తర్వాత పపిరస్ అని చెప్తున్నాం కదా, అది ఇలా ఉంటుంది అనమాట. రైట్. నెక్స్ట్ ఆ తర్వాత మ్యానుస్క్రిప్ట్స్ వచ్చింది. మ్యానుస్క్రిప్ట్స్ అంటే ఇలా ఉంటుంది అనమాట, పేజీ పేజీ. రైట్. అప్పుడు వచనం 1, వచనం 2 అలా లేదు, పుస్తకం తిరిగేయాలి మీరు అంతే. ఇక అర్థం చేసుకోండి ఎంత డిఫికల్ట్గా ఉండేదో పరిశోధన చేయాలని. రైట్. ఇది కోడెక్స్ అంటాం మనం. కోడెక్స్ అంటే పెద్ద పుస్తకంగా కోడెక్స్ అంటాం. ఇది కూడా మ్యూజియంలో భద్రపరిచి పెట్టినది. నెక్స్ట్ ఆ తర్వాత అంత పెద్ద పేజీలు అయితే మనం దాన్ని మోసుకెళ్ళలేము కాబట్టి, చదువుకోవడానికి వీలుపడదు కాబట్టి ఇలాంటి మ్యానుస్క్రిప్ట్స్కి కన్వర్ట్ చేసినాయి, చిన్న చిన్న పుస్తకాలుగా. ఆ తర్వాత మొత్తం ఒకటే కాలంలో ఉంటే మనకి చదవడం కష్టం అవుతుందని చెప్పేసి 2 భాగాలుగా దాని పేజ్లో ఇలా విడగొట్టేశారు అన్నమాట. నెక్స్ట్ ఆ తర్వాత ఇలా ఈ ఫార్మాట్లోకి వచ్చింది ఆల్మోస్ట్. రైట్. ఉందా ఇంకేముందా? రైట్. ఇంకా మీరు కనుక మనకి బైబిల్ ఎలా రాయబడింది,
ప్రేరణ అనేది ఎలాగ ఏంది రచయితలకి ఇటువంటి విషయాలు కానీ తెలుసుకోవాలనుకుంటే ఈ 2 పుస్తకాలు ఉన్నాయి చూడండి, వెనక్కి వెళ్ళండి. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇది PDF ఉండొచ్చు అనుకుంటా, జూమ్ చేయండి కొంచెం. హౌ వి గాట్ ది బైబుల్ అని ఉంటుంది. విజువల్ జర్నీ అంటే అన్నీ నేను ఇప్పుడు చూపించిన పిక్చర్స్ అన్నీ కూడా అందులో అలా ఉంటాయి అన్నమాట. హౌ వి గాట్ ది బైబుల్ కిందకి వెళ్తే క్లింటన్ ఆర్నాల్డ్ అనేది ఆథర్ పేరు. ఆసక్తి కలిగిన వాళ్ళు దీన్ని చదవచ్చు. PDF మనకి గూగుల్లో ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి, ఇది కూడా ఇంకో పుస్తకం, ఫ్రమ్ గాడ్ టు అస్, హౌ వి గాట్ ది బైబుల్. దేవుడి నుంచి మన వద్దకు బైబిల్ ఎలా వచ్చిందని చెప్పేసి ఒక పుస్తకం ఉంది. నార్మన్ నైల్ గైస్లో అని, ఈయన క్రైస్తవ పండితులలో పేరుగాంచిన పండితులు అన్నమాట. ఖచ్చితంగా మీరు చదవచ్చు. ఈ 2 పుస్తకాలు మీరు చదివితే మీరు ఒక క్లారిటీ వస్తుంది మనకి. ఈరోజు ఉన్నటువంటి బైబిల్ రాయబడడానికి ఎంత శ్రమ అన్నది భక్తులు అలాగే దేవుడు వాళ్ళిద్దరు కూడా కలిసి ఈరోజు ఉన్నటువంటి మాటలు మనం ఈ విధంగా చదువుకోవడానికి వెసులుబాటు కలిగించడానికి కారణాలన్నీ కూడా మనకు అందులో ఉంటాయి. ఇంకొన్ని మాటలు చూపించి నేను ముగిస్తాను. ఒకసారి ఇర్మియా గ్రంథం, ఇది 30వ అధ్యాయం, పేజ్ నెంబర్ 653, పేజ్ నెంబర్ 653, 30వ అధ్యాయం 2వ వచనం, 2-3వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, రాబో దినములలో నేను ఇశ్రాయేలు వారును యూదా వారునకు నా ప్రజలను చెరల నుండి విడిపించి వారి పితరులకు నేను ఇచ్చిన దేశమును వారు స్వాధీనపరచుకున్నట్లు వారిని తిరిగి రప్పించదునని యెహోవా సెలవిస్తున్నాడు. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటినీ ఒక పుస్తకంలో వ్రాయించుకొను అన్నాడా? ఇక్కడ చదువు చదవాలి. మళ్ళీ చదువు. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటినీ ఒక పుస్తకంలో రాసి ఉంచుకోమని చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు అక్కడ? రాసి ఉంచుకోమని. చెప్పిన మాటలు అన్నింటినీ కూడా ఏమంటున్నాడు దేవుడు? రాసి ఉంచుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన మాటలు అన్నింటినీ కూడా మేము ఒక దగ్గర ఏం చేస్తా ఉన్నాం? భద్రపరుస్తూ ఉన్నాం. ఓకే, రైట్. అట్లాగే హబక్కూకు గ్రంథం, పేజ్ నెంబర్ 770, హబక్కూకు గ్రంథం రాసిన మాటలు జస్ట్ అట్లాగే ఉండకుండా అవి ఏ విధంగా ఉండాలనేది కూడా దేవుడు సెలవిస్తాను. పేజ్ నెంబర్ 770, 2వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలు కలుగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలకల మీద స్పష్టముగా రాయము. ఏం చేయాలంటే పలకల మీద స్పష్టముగా రాయము. రాసి సరిపోదు, ఎలా ఉండాలి? అది స్పష్టంగా ఉండాలి. రైట్. ఆ దర్శన విషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్తమగుటకై ఆత్రపడుతున్నది, అది తప్పక నెరవేరును. చాలు. ఇది ఎక్కడ అంటే మనకి వీళ్ళు మారు ఇశ్రాయేలు. ఇక ఇశ్రాయేలు మారినప్పుడు దేవుడు సెలవుతూ ఉంటాడు ఏంటంటే వీళ్ళు మారే కాలం ఒకటి వస్తుంది. ఆ టైంకి వీళ్ళు మళ్ళీ నా మాటల కోసం వెతుకుతారు. కాబట్టి ఏం చేయాలంటే దీన్ని రాసి భద్రపరచాలి. రైట్. అదే ఇంకో మాట చూసుకున్నాం. బైబిల్ నుంచి కొన్ని వచనాలు మరొకసారి. నిర్గమకాండం 31వ అధ్యాయం 18వ వచనం, పేజ్ నెంబర్ 72. మరియు
మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడడం చాలించిన తర్వాత ఆయన తన శాసనములకు రెండు పలకలను అనగా దేవుని వ్రేలితో రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చాను. ఫస్ట్ ఎలా వచ్చింది, ఏ ఫార్మాట్ వచ్చింది? రాతి పలకలు. నెక్స్ట్ ఇప్పుడు వెళ్దాం. నెక్స్ట్ యెషయా గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం, పేజ్ నంబర్ 592. రాబో దినములలో చిరకాలం వరకు సాక్షాత్తంగా ఉన్నట్లు నీవు వెళ్ళి వారి ఎదుట పలక మీద వ్రాసి గ్రంథములో లిఖింపు. ఏం చేయమంటున్నాడు? గ్రంథంలో లిఖింపమంటున్నాడు. రైట్. మళ్ళీ ఒకసారి ఇక్కడ గ్రంథం వచ్చేసింది. మళ్ళీ ఇర్మియా గ్రంథంకి వెళ్దాం ఒకసారి. 36వ అధ్యాయం, పేజ్ నెంబర్ 660. 28. నీవు మరొక గ్రంథము తీసుకొని యూదా రాజైన యెహోయాకీము కాల్చిన మొదటి గ్రంథంలో రాయబడిన మాటలన్నిటినీ దానిలో రాయము. ఏమంటున్నాడు? ఒక గ్రంథం ఆల్రెడీ ఉండింది. యెహోయాకీము ఏం చేశాడు? దాన్ని కాల్ చేస్తే ఇప్పుడు దేవుని మాటలు ప్రిజర్వ్ అయినాయి, ఆల్రెడీ భద్రపరచబడినాయి. కానీ పోయింది. మరి ఏం చేయాలి? మళ్ళీ రాయాలి. అర్థమవుతుందా? ఏం చేయాలి? మళ్ళీ రాయాలి. రైట్. మళ్ళీ రాయాలంటే మళ్ళీ దేవుడు చెప్తాడు. మళ్ళీ రాయాలన్నా కానీ మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ దేవుడు చెప్తా ఉంటాడు అన్నమాట. రైట్. ఇప్పుడు ఇట్లాంటి మిస్టేక్స్ జరగకూడదు అని చెప్పేసి మేము ఏం చేస్తూ ఉన్నామంటే అన్నిటినీ కూడా డైరెక్ట్ యూట్యూబ్లోకి అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకు? దేవుని మాటలు ఉన్నట్టుగా చెప్పడం అనేది పరిచర్యలో ఒక భాగం. పరిచర్యలో ఒక భాగం కాదని ముఖ్యమైన ఒక అంశం అన్నమాట. మెయిన్ ఆస్పెక్ట్. దానికోసం మీకు ఇంకొన్ని మాటలు చూపిస్తాను. దానికంటే ముందు ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, పేజ్ నంబర్ 185. ఈ పత్రిక మీరు మళ్ళీ చదవండి సిస్టర్. 185 కదా, పేజ్ నెంబర్ చెప్తాను. కరెక్టా? 184. కరెక్ట్. 4వ అధ్యాయము 16వ వచనం. చదువు. ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లవోదికయు వారి సంఘంలోని చదివించుడి. లవోదికయకు రాసి పంపిన పత్రికను మీరును చదివించుకోండి. చాలు. ఇక్కడ మనకి న్యూ టెస్ట్మెంట్ అంటే కొత్త నిబంధన వచ్చేసరికి అపోస్తలులు ఏదైతే పాటిస్తూ ఉన్నారో మనం కూడా అదే పాటించాల్సిన వాళ్ళు ఉన్నాం. ఇక్కడ రాసినటువంటి మాటలు అప్పటికి ఇంకా ఈ ఫార్మాట్ ఏమైనా రాలేదు, ఆడియో వీడియో అప్పటికి ఇంకా మనం లిఖితపూర్వకమని మనం అన్నీ కూడా షేర్ చేసుకోవాలి. రైట్. ఇక్కడ ఒక సంఘం ఉంది. ఏంటది? లవోదికయ. రైట్. మనకి ఎక్కడ కూడా కనబడదు కానీ లవోదికయ ఉన్న సంఘం కూడా కొన్ని పత్రికలు రాశారు. మనకు అవి దొరకలేదు. ఆ పత్రికలు చదవండి. ఏం చేశారంటే 16. ఈ పత్రికను మీరు చదివించుకున్న తర్వాత లవోదికయ వారి సంఘంలోనూ చదివించుడి. ఏ పత్రికను? కొలసీ పత్రికను మీరు చదివించుకున్న తర్వాత ఏం చేయాలంట? లవోదికయకు పంపించాలి. ఏం చేయాలి? లవోదికయకు పంపించాలి. మళ్ళీ అక్కడ పత్రికలు ఏం చేయాలి? ఇక్కడ తెచ్చుకోవాలి. ఎందుకు? అప్పట్లో పూర్తిగా బైబిల్ లేదు, ఒక్కొక్క పుస్తకం అని చెప్పినాను కదా, ఆ విధంగా ఉందన్నమాట. సో వాళ్ళు చదివిన అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి? రాయలు తెచ్చుకోవాలి మనం ఇక్కడ. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంటే ఇక్కడ చెప్పినటువంటి మాటలు మనం యూట్యూబ్లో పెట్టడం ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న సంఘమే కాదు, ఇంకెక్కడైనా సంఘం కానివ్వండి,
విశ్వాసి వాడు తాను నేర్చుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక విధంగా ఇంకో కోణంలో ఆలోచించడం కానివ్వండి, లేకపోతే తెలియని సంగతులను తెలుసుకునే విషయంలో కానివ్వండి అవి ఉపయోగపడతాయి అన్నమాట. ఏమవుతాయి? 2 విషయాలు నేను చెప్తున్నాను, ఇంకా అనేక విధాలుగా ఉపయోగపడతాయి. ఒకటి, ఉన్న వాక్యాన్ని మరో కోణంలో ఆలోచించడానికి, అదేవిధంగా తెలియని విషయాలను నేర్చుకోవడానికి మనకి వీలు అనేది దీని ద్వారా కలుగుతూ ఉంది. నేను ఇంకా 3 వచనాల గురించి ముగించేస్తాను, నన్ను క్షమించాలి. ఇదే కొత్త నిబంధన నుంచి 1 కొరింథీ 4వ అధ్యాయం. మీరు ఆల్రెడీ చూసినారు, 2 తిమోతి 2వ అధ్యాయము 2వ వచనం అయిపోయింది కాబట్టి 1 కొరింథీ 4వ అధ్యాయం 2వ వచనం, పేజ్ నంబర్ 148. మరియు గృహ నిర్వాహకులలో దానికంటే ముందు మొదటి వచనంలో క్రీస్తు సేవకులం మరియు దేవుని మర్మం విషయంలో గృహ నిర్వాహకులం మరియు ప్రతి మనుషుడు అలాగని భావించుకోవాలి. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యం. ఏ మనుషుని చేతనైనా చాలు. ఇక్కడ మీరు 1-2 వచనాలు చూస్తే ఇక్కడ దేవుడు పరిచయం చేసే వారి గురించి ఒక మాట చెప్తాను. ఏంటంటే అది దేవుని మర్మాలని తెలియజేస్తున్నాం మేము, అంటే బోధకులం, వాక్య పరిచయం చేస్తున్నటువంటి మేము ఏ విధంగా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఎవరికి ఉండాలి? నమ్మకంగా విశ్వాసులక ఇద్దరికి. దేవుని మాట పట్ల మనము దేవునికి విశ్వాసంగా ఉండాలి. దేవుని మాటలను మనం ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు అది కరెక్ట్ ఉందా లేదా అని 10 సార్లు ఆలోచించుకొని మనం కానీ చెప్పుకోవాలి. ఆ తర్వాతనే దాన్ని మనం చెప్పడానికి వీలుంటుంది. ఎందుకంటే ఏ ఆధారం లేకుండా మీకు మాట చెప్పినాను అనుకోండి, అది ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. మీరు ప్రతి వారం ఎందుకు వస్తున్నారు సంఘానికి? వాక్యం వినడానికి, వాక్యం నేర్చుకోవడానికి. నేర్చుకునే స్థలంలోనే మీరు పొరపాటులోనే ఉంటే బయటికి వెళ్ళి మీరు ఏం చెప్పలేమండి, మనం కూడా ఏం చెప్పలేము. అందుకే వాక్య పరిచయం చేసేవాడు ఏ విధంగా ఉండాలంటే నమ్మకమైన వాడు ఉండాలి. అంటే దేవుని మాటకు నమ్మకమైన కలిగి ఉండాలా, దానికి న్యాయం చేసేవాడు ఉండాలా, వినే విశ్వాసులకి తాను ఏం చెప్తున్నాడు అనేది క్లియర్గా చెప్పేటట్టు ఉండాలి. అప్పుడు గ్రంథంలో మనం చూసుకున్నాం కదా, ఎలా ఉండాలి? అది క్లియర్గా ఉండాలి. రైట్. ఇంకో వచనం చూద్దాము. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 9వ అధ్యాయము 22వ వచనం. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనా కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. చాలు. ఇప్పుడు రక్షణ అనేది ఎలా వస్తుందని చెప్పినాను నేను. మనం పరిచర్యలకు వచ్చిన తర్వాత ఏం చేయాలి? స్వరలోకానికి వెళ్ళి సరసృష్టికి పాడించి వారిని కూడా శిష్యునిగా చేయమన్నాడు. ఎలా అవుతుంది? ఎలా వీలుపడుతుంది? అది వాళ్ళలో మనం కూడా ఒకరు అవ్వాలి. అవునా కాదు? అపొస్తలులను పౌలు గారిని తీసుకోండి. మీరు పౌలు గారు ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో వారి నమ్మకాలను బట్టి, వారి ఆచారాలను బట్టి ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటించడం అనేది జరిగింది. అందుకే ఈ మాట రాస్తా ఉన్నాడు ఇక్కడ కొరింథీలో కూడా. కొరింథీ సంఘం కూడా చాలా ఘోరమైన సంఘంగా మనం తీసుకోవచ్చు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? ఏ విధము చేతనైనా కొందరిని రక్షింపవాలని అందరికీ అన్ని విధముల వాటినే ఉన్నాడు. ఈరోజు కేవలం బైబిల్ ఒకటే ఉంటే సరిపోతుంది అంటే వాక్యం అనేది మనము నేర్చుకోవాలి, చేయాలి. కానీ
ఎదుటివాడు కూడా చెప్పేది ఏంటనేది మనం విని అందులో నిజంగా సత్యం ఉందా లేదా అని కూడా మనం పరిశీలించాలి. అలా చేస్తూనే మనం ఏం చేయాలి? సువార్తను ఇలా ప్రకటించాలి. కేవలం మాటలా, రాతపూర్వకంగా, పాఠపూర్వకంగా, తర్వాత ఇలా ఆడియో వీడియో ఈ రోజు ఉన్నటువంటి ఏవైతే పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతులు అన్నింటినీ కూడా మనం ఏం చేయాలి? ఉపయోగించుకోవాలి. రైట్. ఇంకో వచనం నేను గురించి ముగిస్తాను. మీకు నెహెమ్యా గ్రంథం పేజ్ నెంబర్ 406, నెహెమ్యా గ్రంథం 8వ వచనం మొదటి నుంచి 8 వరకు మీరు ఎక్కిన తర్వాత చదవండి. 8వ వచనం ఒకసారి చదువు. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము పేజ్ నెంబర్ 406. ఇటీవలనే ఎన్నో వచనం చదువుతుంది? 8వ అధ్యాయం. ఇటీవలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థం చెప్పి. ఇది నేను మొదటి నుంచి చదువుకుంటూ వచ్చినాను అనుకోండి. లేవీలు చేస్తున్నటువంటి పరిచర్య. అక్కడ లేవీలు వాళ్ళు గ్రంథాన్ని తీసుకొని దాన్ని బిగ్గరగా చదివి వినిపిస్తూ కేవలం చదవడమే కాకుండా రాసిన మాటలను వాటిని వివరిస్తూ ఉన్నారు అన్నమాట. ఏం చేస్తున్నారు? వివరిస్తూ ఉన్నారు. ఎలా వివరిస్తూ ఉన్నారు? స్పష్టంగా, క్లియర్గా. అక్కడ దేవుని మాట ఏం చెప్తుంది, దానికి అర్థం ఏంటనేది ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు స్పష్టంగా వాళ్ళు వివరిస్తూ ఉన్నారు. రైట్. అట్లాగే 1 తిమోతి 4వ అధ్యాయం 13వ వచనం పేజ్ నెంబర్ నేను వచ్చే వరకు పేజ్ నెంబర్ 191. నేను వచ్చే వరకు చదువుట ఎందును హెచ్చరించుట బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండాలంట. ఏం చేయాలి? మనం వినే మాటలు కానివ్వండి, నేర్చుకునే మాటలు కానివ్వండి, అన్నీ కూడా ఏం చేయాలంటే జాగ్రత్తగా మనం చేయాలి. ఇది సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసం ఉన్నటువంటి ప్రాథమిక బాధ్యత. ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ ఆర్ ఫండమెంటల్ డ్యూటీ. రైట్. ఇది అంతా చేయడం ద్వారా ఏమవుతుందంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం గమనించేస్తాను నేను. లాస్ట్ వచనం మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమైన లోకమందంతటా ప్రకటింపబడును. అటు తర్వాత ఏమవుతుందంటే అంతం వస్తుంది. అంతం రావాలంటే ఏం చేయాలి? ఈ సువార్త అనేది ఈ భూలోకం నలుదిక్కులో కూడా వ్యాపించాలి. అప్పుడేమొస్తుంది? అంతం వస్తుంది. ఇప్పుడు మేము చేసే పరిచర్యలో భాగం అదనమాట. ఎందుకో దీన్ని రికార్డ్ చేసి ఎందుకో దాన్ని అలా పెడుతున్నాము. ఎందుకో దేవుడు మనల్ని మనం చదువుకునే మాటలు అన్నింటినీ కూడా ఒక దగ్గర భద్రపరచమని ఎందుకు చెప్తున్నాడంటే దానికోసం అన్నమాట. అప్పటి వరకు ఏం రాదు. ఇప్పుడు మీకు ఏం పని ఉందో మీకు తెలుసు. నాకు ఈ బాధలు వద్దు, నాకు ఈ కష్టాలు వద్దు అని అనుకుంటే అంతం తొందరగా రావాలనుకుంటే ఏం చేయాలి? ప్రకటించాలా? ఓకే, అంతే. ప్రకటించాలి, అంతేనా? ఫస్ట్ పాటించాలి, ఆ తర్వాత ప్రకటించాలి. ప్రకటించిన వాళ్ళు మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ వాళ్ళు విశ్వాసంలోకి వచ్చి వాళ్ళు మళ్ళీ భావితరాలకు చెప్పాలి. అర్థమవుతుందా? రైట్. సమయం కొంచెం ఎక్కువైంది, దయచేసి క్షమించాలి. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహానతుల మహాగణాలు తండ్రి, ఇంతవరకు మీరు రాయించిన మాటలన్నింటినీ మాట్లాడి మీరు సెలవిచ్చిన ప్రకారం వస్తుంది మా దగ్గర ఉంచుకోమని చెప్తాము.
కానీ మారుదారులు ఉంచుకోవాలంటే మరి తండ్రి మా వల్ల కాదు కాబట్టి దాన్ని రాతపూర్వకంగాను తనైనా పాఠపూర్వకంగాను ఉంటుంది కీర్తన రూపకంగాను మాకు ఏ విధంగా అయితే మరి తండ్రి సులువుగా ఉంటుందో ఆ విధంగా మరి తండ్రి మీ యొక్క మాటలను నేర్చుకుని పద్ధతులను మరి తండ్రి ప్రక్రియలను మాకు అనుగ్రహించి ఈరోజు మరి నేను 66 పుస్తకాలను మా మధ్యలో ఉంచుతాను మారి విని తండ్రి ఇంకా మీలో బలపడే కృపను మాకు అందరికీ అనుగ్రహించినందుకు మేము ఆశిస్తున్నాను తండ్రి ఈ విషయాన్ని బట్టి మన మేము ఇక్కడే ఆగిపోకుండా విన్నామేమో మరి తండ్రి ఇతరులకు చెప్పేవాడు అందుకు తండ్రి మీరు జ్ఞానాన్ని నేర్చుకున్నది పరిశుద్ధాత్మ సహాయాన్ని శక్తిని మేము అందరికీ ప్రసాదించండి తండ్రి నాయన ఈ యొక్క మాటలు మడుతుంది పుటం వేయబడినటువంటి మాటలు కదండి చెప్పేవాడు పడుతుంది మేము ఉన్నది ఉన్నట్టుగా మేము సెలవిచ్చిన మేము మాకు అనుదినం సహాయం అనుగ్రహించి మనం పెట్టుకుంటున్నాం కానీ ఉన్నటువంటి మాటలను పడుతుంది మేము మర్చిపోకుండా మా హృదయాలను భద్రపరచుకోండి మీరు తండ్రి మరి తండ్రి మీ యొక్క వాక్యాన్ని ఏ విధంగా అయితే అంచెలంచెలుగా మరి తండ్రి వ్యక్తపరచాలి వాటిని అన్నింటినీ మరి తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటాం ఈరోజు చదువుకున్నటువంటి మాటలు అన్నింటినీ మరి తండ్రి మేము మరొకసారి ఆలోచిస్తున్నాం తండ్రి ఎవరైతే మరి తండ్రి ఇంకా వాక్యాన్ని చదువుక పక్కన దోసేస్తున్నారో మరి తండ్రి చదివే శ్రద్ధను మరి తండ్రి ఆలోచనను వారికి అనుగ్రహించండి తండ్రి మీ యొక్క మాటలను ధ్యానించే శక్తిని వారికి అనుగ్రహించండి తండ్రి ఇంకను అనేక విషయాలను తెలుసుకుని భాగ్యాన్ని వారికి అనుగ్రహించండి తండ్రి తెలుసుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని ఆలోచనని శక్తిని వారికి అనుగ్రహించండి వేడుకోవచ్చు తండ్రి ఇంతవరకు మీ యొక్క పిల్లలందరూ కూడా మరి తండ్రి ఎంతో సహాయంతో కూర్చొని ఒక మాటలు విన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కొద్ది మాటలు యేసుక్రీస్తు ప్రభువు వారికి వేడుకొంచున్నాం తండ్రి.